నాకు ఫోన్ కాల్ వచ్చింది మధ్యాహ్నం. మరి ఆ మీటింగ్ ఏంటంటే మాకు ఎవ్రీ మండే బైబిల్ స్టడీ ఉంటుంది, మండే ఈవినింగ్. ఆ విధంగా నేను బైబిల్ స్టడీ కొరకు సిద్ధపడుతున్న సమయంలో అన్న మీరు ఉంటున్నారా ఊర్లో అని అంటే ఉంటున్నాను. ఇది దేవుని ఏర్పాటు అని దేవుని సంకల్పం అని నమ్ముతున్నాను. అలాగే దేవుని కనికరము చొప్పున మరి ఏం సహాయం మనం ట్రై చేస్తున్నామంటే సమయోచితమైన కాంటెక్స్చువల్ టైమ్లీ హెల్ప్, సమయోచితమైన సహాయం. ఎక్కడికి వచ్చాం? ఆయన యొక్క పాదాల చెంది కృపాసనం యొద్దకి వచ్చాను. గుర్తుపెట్టుకుందాం, ఈ రాత్రి మన జీవితంలో ప్రార్థన చేయడానికి ముందుగా ఎర్లీ అవర్స్లో మనం కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన ఒక 3 విషయాలని చెప్పి ముందుకెళ్తాను. మొదటిది మరి ధైర్యము. చాలామందికి ప్రార్థన చేయాలంటే భయం. చాలామందికి ప్రార్థన చేయాలంటే కొంతమందికి పబ్లిక్లో అంటే సమాజంలో చేయాలంటే బిడియం, లేక ఇంకా రకరకాల కారణాలు ఉండొచ్చు. ప్రాముఖ్యంగా భయం. ఎందుకు భయం అంటే నేను చేస్తే ఎక్కడైనా నా ప్రార్థనలో తప్పులు దొరుకుతాయేమో. ఇలాగా ఈ భయమును తీసివేయడానికి దేవుడు ఆయన చెప్పిన వాక్యం ఏమన్నాడు? ధైర్యముతో వచ్చాం. ఎలా వచ్చాం? మనం కృపాసనం దగ్గరికి ఎలా వచ్చాం? ఇప్పుడు వచ్చామంటేనే ధైర్యం దేవుడు ఆల్రెడీ మనలో నింపాడు. ఆ ధైర్యంతో మనము ప్రభు చెంతకు వచ్చాం. తర్వాత రెండోది, ఇందాక చెప్పుకున్నట్లుగా ఆయన సంకల్పం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఆయన పిలిచినప్పుడు కూడా మనం రాలేని పక్షంలో చాలాసార్లు అనారోగ్య పరిస్థితులు కావచ్చు, నిర్లక్ష్య స్వభావం కావచ్చు, నిన్న రాత్రి మనం యూత్ మీటింగ్లో చూసినట్టు నిరుత్సాహం కావచ్చు, రకరకాల స్థితిగతులను బట్టి మనము రాలేని వారంగా ఉన్నాం. చాలామంది మన మధ్యలో మన తోటి సహోదరులు రాలేకపోయారు. అది కారణం ఏదైనా కావచ్చు. కానీ దేవుని యొక్క సంకల్పంలో ఎవరున్నాం? ఇక్కడ చేరి రాగలిగిన ప్రస్తుతానికి ఆన్లైన్లో ఇంకా మెలకుగుండి వాక్యం వింటున్న మన ప్రియ సహోదర సహోదరులు మనందరం కూడా వీఆర్ ఇన్ హిస్ ఎటర్నల్ ప్లాన్. ఆయన సంకల్పంలో మనం ఉన్నాం. ఇది రెండోది. ఒకటి ధైర్యం, 2 సంకల్పం. మూడోది ప్రార్థన చేయడానికి ఇందాక రోమా 8:26లో ఏం చూసామండి? ఆయన మనకి ఏం నేర్పిస్తాడు? మాటలు. ఆయన మాటలు మన నోట పెడతాడు కదా. రోమిలు రాసిన పత్రిక 8:26 అక్కడ ఒక మాట మీకు చూపిస్తాను రండి. ఎస్, చూచి, ఎస్, ఆత్మ అనగా ఆత్మదేవుడు అనుకుందాం మనకు అర్థం చేసుకోవడానికి. ద హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ అవర్ వీక్నెసెస్. మన యొక్క బలహీనతలు ఆయన చూస్తున్నాడు. చూసి ఏం చేస్తున్నాడు? దేనికోసం సహాయం చేస్తున్నాడు? యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో అది మనకు తెలియదు. మనం ఎంత గొప్ప ప్రార్థన పరులమని చెప్పుకున్నప్పటికీ, సేవకులైనప్పటికీ, పరిచారకులైనప్పటికీ, పెద్దలైనప్పటికీ, సీనియర్ మోస్ట్ విశ్వాసులైన ఎవరైనప్పటికీ ప్రతి ప్రార్థనలో ఆత్మ సహాయం లేకపోతే మనం చేసిన ప్రార్థన ప్రభు సన్నిధికి చేరదు. ఇట్స్ క్లియర్. ఎందుకు చెప్పబడింది కదా, ఇక్కడ మాట చదివాం మనం. యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో అది మనకు తెలియదు, కానీ ఎవరు చేపిస్తారంటండి? ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మదేవుడే తానే మన పక్షంగా, నువ్వు కాదు నేను కాదు ప్రార్థన చేసేది, మనలో ఉన్న ఆత్మ దేవుడు నడిపింపు. సో ఈ 3 విషయాలు మనం ఎప్పుడు గుర్తుండి ప్రార్థనలోకి వచ్చినప్పుడు మొదటిగా దేవుని సంకల్పం లేక ధైర్యం, రెండోది దేవుని సంకల్పం, మూడోది దేవుని సహాయం, ఆత్మ సహాయం. ఈ 3 కూడా చాలా అంటే ఈ ఫండమెంటల్స్ అనమాట ప్రేయర్లో. మీకు తెలియని కాదు, మనకు తెలియని కాదు. ఎంతకాలంగా వింటున్నాం ప్రార్థన గురించి, ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన అంటే ఇవన్నీ చాలా విషయాలు మనము విని ఉన్నాం. అయితే ఈ ఎర్లీ అవర్స్లో, ఈ మిడ్ నైట్, ఈ ఆన్లైన్ ప్రేయర్లో, లేక ఇంకా చెప్పాలంటే ఒప్పుకోలు ప్రార్థన అయిన తర్వాత మనకున్న అంటే యాజ్ పర్ ద స్కెడ్యూల్ ప్రకారంగా ప్రార్థన వాక్యము, ప్రార్థన కొరకు పురుకొల్పు కొన్ని వచనాలు వాక్యం విన్న తర్వాత వాక్యాన్ని ఆధారం చేసుకుని వాక్య వెలుగులో మనం ఎన్నో విషయాలను ప్రార్థనగా మనం ప్రభు సన్నిధిలో సమర్పిస్తూ ఉంటాం, రైట్. అయితే ఒక చిన్న జరిగిన సంఘటన చెప్పి ముందుకు వెళ్తాం. ఏంటంటే ఇందాక నేను ఇక్కడ కూర్చున్నప్పుడు నా పక్కన ఒక సహోదరుడు వచ్చి, అన్న మీరు పలానా అంకుల్ దగ్గర పలానా ఉన్నారు కదా మీరు అని అన్నారు. నేను ఆయన చాలాసేపు గుర్తుపట్టలేదు, ఇప్పుడు కూడా గుర్తు రావట్లేదు నాకు. ఆయనకి గుర్తొచ్చాను నేను, మంచిది. అయితే ఇలాగే 3 years బ్యాక్ నేను ఒక దేశంలో, వేరే దేశంలో, భారతదేశం కాకుండా వేరే దేశం వెళ్ళినప్పుడు అక్కడ వారికి ఉన్న అలవాటుని నేను అలవాటు చేసుకుంటాను. నాకు 2 వారాల టైం పట్టింది. అలవాటు ఏంటంటే నేను వెళ్ళింది కూడా దేవుని మహాకృపను బట్టి ఆయన పిలుపునందుకుని పరిచర్య నిమిత్తము వెళ్ళటం జరిగింది. అక్కడ హెర్మోను ప్రార్థనా మందిరం అని ఒక బ్రాంచ్ సంఘం ఉంది, హెబ్రోన్ అని మెయిన్ సంఘం ఉంది. నేను వెళ్ళిన దేశం పేరు. వచ్చానని గొప్ప చెప్పడం కాదు, కానీ జరిగిన సంఘటన చెప్పడానికి ఇష్టపడుతుంది. ప్రభు చిత్తంలోనే వెళ్ళాను, ప్రభు సహాయం చేశారు, తిరిగి ప్రభు చిత్తంలో వెనక్కి తిరిగి రాగలిగాను. అక్కడ ఉండిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇందాక నిన్న రాత్రి మేము సహోదరులతో కొంతమంది మాట్లాడుతున్నాం. ఏ ఊరు బ్రదర్ అంటే సిహెచ్ పోతేపల్లి అన్నారు. సిహెచ్ పోతేపల్లి నుంచి కొంతమంది సహోదరులు హోమ్ మేడ్స్గా పనిచేయడానికి ఆ దేశానికి వచ్చి అక్కడే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని బట్టి, ఫైనాన్షియల్ ఇష్యూస్ని బట్టి వీసాలు ఎక్స్పైర్ అయిపోయి బయటికి రాలేక అక్కడే ఇరుక్కుపోయిన వాళ్ళు, ఆ ఊరే కాదు చాలా ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రత్యేకంగా
తణుకు తాడపగూడెం ప్రాంతం నుంచి ఎక్కువ మంది ఉన్నారు. రైట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సందర్భం ఏంటంటే నేను వెళ్ళిన సంఘములో వారి జీవితంలో అదే వారి అప్పటికి 11 సంవత్సరాలు అయింది ఆ సంఘం ఏర్పడి. సంఘం పేరు హెబ్రోను, దాని బ్రాంచ్ పేరు హెర్మోన్. వాళ్ళకి ఇక్కడ ఆదివారం ఎలా ఆరాధన జరుగుతుందో అక్కడ శుక్రవారం ఆరాధన ఉంటుంది. ఆదివారం వాళ్ళకి వర్కింగ్ డే, శుక్రవారం హాలిడే. కాబట్టి శుక్రవారం ఆ దేశంలో వారికి ఆరాధన సమయం. ఎందుకు చెప్తున్నానంటే దానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు మనం ఉన్న స్థలంలో అదే ఉన్న సందర్భం కూడా దానికి లింక్ అయి ఉంది కాబట్టి చెప్పాలని దేవుడు నాకు ప్రేరేపణించారు. వాళ్ళు ఇందాక అన్న ప్రార్థన చేస్తారు మంత్లీ వన్స్, ఇట్లా వీ హ్యావ్ ఆల్రెడీ నెలకోసారి కదమ్మా, నెలకోసారి కలిగి ఉంది. అయితే ఆ దేశంలో వారికి ఉన్న పరిస్థితులను బట్టి వారు కలుసుకుంటమే గొప్ప విషయం. ఎందుకంటే దేశం మొత్తం కలిసి ఒక 3 మన గుంటూరు, విజయవాడ, తెనాలి 3 ఊర్లు కలిపి ఎంత ఉంటుంది, దేశం మొత్తం అంత ఉంటుంది అన్నమాట. చిన్న దేశం అది, అదొక దీవి. సో ఎక్కడెక్కడే స్కాటర్ అయిపోయి ఉన్న ప్రజలను, తెలుగువారిని, కొంతమంది వేరే వేరే భాషలు మాట్లాడేవారిని గ్యాదర్ చేసి చర్చిలో అటెండ్ చేయించడం అంటే చాలా పెద్ద గగనం అనమాట. అట్లాంటిది వాళ్ళ సంఘంలో ఉన్న 70 మంది 80 మంది విశ్వాసులు, అందరూ రాలేకపోయినా ఒక 10-15 మంది విశ్వాసులు ప్రతి గురువారం రాత్రి శుక్రవారపు ఆరాధన కొరకు మాత్రమే కాదు, ఆ వారం అంతా ప్రభు సాయం కొరకు ఆల్ నైట్ చేస్తున్నారు. ప్రతి వారంలో ఒక రోజు రాత్రి 8 ఆరంభించి మార్నింగ్ 4 వరకు దేవుని మహాకృపను బట్టి 1 year పాటు, ఎగ్జాక్ట్గా 1 year, December 10th to మళ్ళీ December 10th 2022 to 23 దేవుని మహాకృపను బట్టి ప్రతి వారం కూడా నేను కూడా ఆ యొక్క ఆన్లైన్ ప్రేయర్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రభు నాకు కృప అనుగ్రహించి, మళ్ళీ తర్వాత మా దగ్గర జరుగుతూ ఉంటుంది, విజయవాడలో కూడా నేను వెళ్ళే ప్రాంతం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీ దగ్గర రావడానికి దేవుడు గొప్ప ఆధిక్యత నాకు ఇచ్చారు. దీన్ని ఏమంటారంటే నా చెప్పుకున్నట్లుగా దీన్ని ఏమంటారు, ప్రభు యొక్క సంకల్పం, గాడ్స్ ఎటర్నల్ ప్లాన్. ఆయన యొక్క ఉద్దేశం, ప్రణాళికలు వేరుగా ఉంటాయి. మన ప్రణాళికలు వేరుగా ఉంటాయి. మనకు వేరే ప్లాన్లు వేసుకుంటాం. కానీ అన్న పిలిచినప్పుడు అన్న నిన్నే కదా వచ్చేలేను, ఇంకోసారి వస్తాలేనా అని కూడా అనొచ్చు. అంతకుముందు అన్నకు నేను చాలాసార్లు నేను ఉన్న పరిస్థితులను బట్టి, పరిచర్యలను బట్టి ఆయన చాలా సందర్భాలలో సేవకుల కూడిక కానీ, ఇంక ఉపవాస ప్రార్థనలు కానీ, ఇంకా వేరే స్పెషల్ మీటింగ్స్ కానీ ఎన్నో చాట్లకు నన్ను ఆహ్వానిస్తూ ప్రతి మీటింగ్ మ్యాక్సిమం ఆయన కాల్ చేస్తారు. సోదరి నేను చాలా బాధపడేవాడిని. కానీ ఆ టైంలో అన్న రాలేనులే అన్న అని ఎన్నోసార్లు నేను డ్రాప్ అయిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే పరిస్థితులను బట్టి దేవుడు ఈ ఆధిక్యత నాకు ఇచ్చినందుకు, మీ మధ్యలో నిలబడటానికి నిష్ప్రయోజకుని దాసు నన్ను ప్రభు వాడుకుంటానికి ఇష్టపడిన దాన్ని బట్టి నేను ఎంతో దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. ప్రార్థనలకు వెళ్ళక ముందుగా ఇందాక మనం అనుకున్నట్లుగా రోమా 8:28 ప్రకారంగా ఆ వచనం చుట్టూనే తిరుగుతుంది వాక్యం ఉంది కదా. ఎందుకో ఉంది అక్కడ, ఏదో దేవుని ప్లాన్ ఉంది. మళ్ళీ అక్కడ మొదటి మాట చదవండి, రోమా 8:28. చాలండి. దేవుణ్ణి ఇదంతా ఎలా జరిగిందంటే ఆయన మొదటిగా మనల్ని ప్రేమించాడు, తర్వాత మనం ఆయన్ని ప్రేమించేవారికి ఆయనే చేశాడు. కాబట్టి మనం ఇక్కడ రాగలిగాం. రీజన్ ఏంటంటే ఎలా రాగలిగాం, గాడ్ హ్యాస్ లవ్డ్ అస్ విత్ హిస్ ఎవర్ లాస్టింగ్ లవ్. ఆయన యొక్క మరి దానికి పరిధులు అవధులు లేని అగపై ప్రేమతో ఆయన మనం ప్రేమించాలి ఆయన్ని. మనం అన్ని జనాంగము లేదా ఈ లోక సంబంధమైన వాటిల్లో పుట్టు క్రైస్తవులు అయినప్పటికీ ప్రభువుని హృదయమందు స్వంత రక్షకుని అంగీకరించని వరకు మనము దేవుని బిడ్డలం కాదు, మనము అన్యులమే. కానీ ఇశ్రాయేలీలతో మొదటి పేతురు పత్రికలో చెప్పినట్టు 2వ అధ్యాయంలో ఆ యొక్క రాజులైన యాజక సమూహం మనం చేర్చి మనం ఏం చేశాడు, ఆయన బిడ్డలుగా అంగీకరించాడు. అంగీకరించడం మాత్రం కాదు, ప్రేమిస్తూనే ఉంటాడు. ఎప్పటి వరకు ప్రేమిస్తాడంటే అంతము వరకు ప్రేమిస్తాడు. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఆ ప్రేమ మనల్ని ఇక్కడికి ఆకర్షించింది. ఇట్ ఈస్ నాట్ యూ అండ్ మీ. మనంగా ఇక్కడ మనం ప్రిపేర్ అయ్యి సిద్ధపడిపోయి రాలే కదా. ఈయన పూర్ణచంద్ర గారు మా నాన్నగారు మీటింగ్ అయిన తర్వాత నేను డ్రాప్ చేస్తానండి, వద్దు నువ్వు వెళ్ళి నేను నడుచుకుంటూ వెళ్తానండి. 1 కిలోమీటర్ ఉంటుంది మా ఇంటికి మా మందిరానికి. చలిగాల్లో నేను డ్రాప్ చేస్తానంటే లేదు నీకు మాట ఇచ్చావు కదా వెళ్తానని, నా గురించి నువ్వు లేట్ చేసుకోవద్దు, జస్ట్ గో అని పంపించేశాను. నన్ను మందిరం కాడి నుంచి పోల్సన్పల్లి నుంచి ఇటు వచ్చేసాను. నేను అటు మా ఇంటికి ఆయన కూడా డ్రాప్ చేయలే. ఈ వెంట ఆన్ వాకింగ్ ఆన్ ద ఫుట్ అని నడుచుకుంటూ వెళ్ళిపోయారు. సరే అది గొప్ప అని కాదు, కానీ విషయం చెప్తాను. అంటే దేవుని పరిచర్యకు, దేవుని పనికి మనం ఏం చేయాలంటే ఆయన ప్రేమను గుర్తెరిగి మనము ప్రవర్తించుకోవాలి. మన ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి మనం ప్రార్థనలో వెళ్ళకముందు ఇందాక మనం ఆల్రెడీ ఒప్పుకోలు ప్రార్థన అన్నీ కూడా ప్రభు మనకు ఎన్నో విషయాలు జ్ఞాపకం చేశారు. అయితే ఈ దినపు నా వర్తమానం ఇందాక అన్న అడిగారు, అన్న పాట చెప్పండి అన్న అంటే అదే సందర్భానుచితంగా మీ వాక్య ప్రకారం చెప్పండి. ఆల్రెడీ నా వాక్యంలో ఉన్న విషయాలన్నీ కూడా అన్న చాలా సందర్భాలు, ఎస్తేరు సందర్భం కానీ దానియేలు సందర్భం కానీ అన్న టచ్ చేస్తూ వచ్చారు. అది దేవుని ఏర్పాటు. మనం కూడా నూతనమైన కోణంలో వాక్యాన్ని మరొకసారి చూసుకుంటాం. ఇందాక మనం చెప్పినట్లుగా ఇదంతా ఎలా జరిగిందంటే అండి,
బికాజ్ ఆఫ్ గాడ్స్ లవ్. ఆయన మనల్ని ప్రేమించడం ద్వారా మనము ఆయన్ని ప్రేమించే వారంగా ప్రభు చేశాడు. దట్ ఈస్ ద ఇంపార్టెంట్, అది ప్రాముఖ్యమైన మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మరి దీని యొక్క ఎండ్ రిజల్ట్ ఏంటి? ఇప్పుడు ఆ వచనం చివరిలో చదవండి, కొంచెం ముందు నుంచి చదువుతాను. అది మేలు కలుగుటకై ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్, సమస్తము సమకూడి ప్రేమించుట ద్వారా సంకల్పం ద్వారా పిలుపు ద్వారా మందిరంలోకి తీసుకురాబడ్డాం, ఆన్లైన్ ప్రేయర్లోకి రాగలిగాం. దీని ద్వారా మనకు వచ్చే రిజల్ట్, మనకు వచ్చే యొక్క జవాబు ఏంటంటే సమస్తమును ప్రభు ఏం చేస్తాడు? సమకూడి మనం ఏ విజ్ఞాపనలతో వచ్చామో, ఏ వేదనతో వచ్చామో, ఏ ప్రార్థన ప్రేయర్ రిక్వెస్ట్తో వచ్చామో, ఏ ప్రాబ్లమ్స్లో వచ్చామో అన్నీ మనము దేవుని సన్నిధిలో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మొదటిది. రెండోది, మనం చెప్పకముందే మన హృదయంలో తలంపు పట్టకముందే మన గురించి ప్రభువుకి సర్వము ఆయన ఎరుగును. అటువంటి దేవుడు మన దేవుడు. అంత గొప్ప దేవుడిని మనము సేవిస్తూ ఉన్నాం, ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం. ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తర్వాత రెండవ విషయానికి వద్దాం. ఇది మొదటిది. రెండవ విషయం ఏంటంటే, ప్రార్థన ప్రభు సన్నిధికి చేరాలంటే ఒక మాట చదివిస్తాను మీతో. హెబ్రీయులకు రాసిన పత్రిక నుంచి 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఒక మాట చదువుకొని ముందుకెళ్తాం. ఎవరన్నా చదవండి గట్టిగా. 14వ వచనం. అందరం చదువుదాం ఈ మాట. అందరం కాబట్టి అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు, గట్టిగా చదవండి నెక్స్ట్ మాట, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మన అల్టిమేట్ గోల్ ఏంటండి ఈ భూలోకంలో? అల్టిమేట్ గోల్ ఒకటి ఉంది, పరలోక రాజ్యం. ఈ లోకాన్ని విడిచిపెట్టేసిన తర్వాత మనం అందరూ కోరుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటి? ఎటర్నల్ లైఫ్, ఆయనతో నిత్య జీవము, ఆ పరలోక రాజ్యంలో ఉండాలనే కోరిక. అయితే పరలోక రాజ్యంలో ఎవరుంటారు అని ఆలోచన చేస్తే దేవుని దూతలు వీళ్ళందరూ ఉంటారు. ప్రాముఖ్యంగా అక్కడ ఉండేది దేవుడు. ఇందాక అన్న చెప్తున్నారు, పరలోక రాజ్యం అంటే ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ గాడ్, దేవుడు ఉండే స్థలం కదా. ఆ దేవుడిని మనం చూడాలి అన్నా, ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా, ఆయన సన్నిధిలో ప్రవేశించాలన్నా మనలో ఏముండాలని చెప్తుంది దేవుని వాక్యము? హోలీనెస్. ప్రార్థనలో సమాధానము పరిశుద్ధత రెండు కలిసి ఉంటాయి అంటే అక్కడ రాయబడి చూడండి, సమాధానమును పరిశుద్ధతయు అనే మాట రాయబడి ఉంది. సో మన దేవుడు సమాధానకర్తయ్యకు దేవుడే, సమాధానకర్తయ్యకు దేవుడు ఎల్లప్పుడూ పరిశుద్ధుడు. గుర్తుపెట్టుకుందాం. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ పీస్. హిజ్ పీస్ ఈజ్ ఆల్వేస్ అకంపెనీడ్ విత్ హిజ్ హోలీనెస్. మనము అది గుర్తుపెట్టుకుందాం, ఎప్పుడు కూడా ఆ విషయాన్ని మర్చిపోవద్దు. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ యాత్ర జీవితంలో. ఏది ఉన్నా ఏది లేకపోయినా మనము పరిశుద్ధతను కోల్పోతే మనము దేవుడిని చూడలేము, ఆయన సన్నిధికి ప్రవేశం. ఎంత ప్రార్థన చేయి, ఎన్ని సంఘ ప్రార్థనకు రా, ఎన్ని నియమ కొడికలు రా, ఎంత సువార్త చేయి, ఎంతమంది కరపత్రాలు పంచిపెట్టి, ఎన్ని భక్తి కార్యక్రమాలు చేసినా పరిశుద్ధత అనేది మనము, ఆ శాంక్టిటీ, ఆ యొక్క హోలీనెస్ అనేది మనం మెయింటైన్ చేయకపోతే, అది మనలో ఉంచుకొనకపోతే, దానిలో కొనసాగకపోతే, మాట్లాడే నేనైనా వినే మీరైనా ఎవరైనప్పటికీ ప్రభువుని మనము సంధించలేము, ఆయన చూడను కూడా చూడలేము. ప్రార్థనలో మనం కోరుకోవాల్సింది ప్రాముఖ్యమైనది పరిశుద్ధత, చాలా ప్రాముఖ్యమైనది. సో అందరితో సమాధానం ఎలాగ కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. పరిశుద్ధత కూడా కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన శరీరంలోని భాగములు మనల్ని మాలిన్యంలోకి లాక్కి వెళ్తాయి, మనకు తెలియకుండానే. ఇందాక ఒక సహోదరుడు ప్రార్థన చేస్తూ, ప్రభా ఎరిగి చేశానా, ఎరగక చేశానా, తెలిసి చేశానా, తెలియక చేసిన పాపాలని క్షమించిన ప్రభా అని చక్కగా ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ వచ్చాడు. నిజమే, పాటలు కూడా ఇందాక మనం పాడుకున్నాం కదా, ఎరిగి నేను తెలిసి కూడా ఎన్నోసార్లు మనము దేవుడు క్షమిస్తాడులే, దేవుడు ప్రేమామయుడు కదా, ఆయన పేరే ప్రేమ కదా, ఇది మనము కృపాకాలంలో మనం ఉంచాడు కదా, మనం ఆ యొక్క యూదులలాగా లేదంటే పాత నిబంధన గ్రంథంలో వారిలాగా ఆ యొక్క కంటికి కన్ను పంటికి పన్ను కాలంలో లేం కదా, వీఆర్ ఆల్ స్టిల్ ఇన్ గ్రేస్ పీరియడ్ అని ఒక దాన్ని ఏమంటారంటే టేక్ ఫర్ గ్రాంటెడ్ అంటారు. లేదంటే ఒక మాట ఉంది ఇంగ్లీష్లో, మాట తెలుగులో ఏమంటారంటే మనందరం ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాం. దేని విషయంలో? తప్పులు చేసే విషయంలో, పాపాలు చేసే విషయం. అది పాపమని కూడా మనం ఎరుగకయ్యే ఆ తప్పులు, అది మంచినీళ్ళు తాగినట్టు అబద్ధాలు ఆడటం కానీ, మంచినీళ్ళు లేదంటే అలాగే సేమ్ అదే టైప్లో కన్నుతో చేసే పాపం కానీ, ఇంకా రకరకాల పాపం, హృదయ తలంపులు కానీ. మా ప్రియ సహోదరుడు ఆశీర్ బ్రదర్ ఒక మాట చెప్తూ ఉంటాడు ఎప్పుడు. ఆశీర్ అంటే తెలుసా? ఆండ్రూస్ గారు అబ్బాయి అనమాట, సంగారెడ్డి ఆండ్రూస్ గారు అబ్బాయి, చిన్నబాబు సేవ చేస్తాడు హైదరాబాద్. ఆయన ఒక మాట నాకు బాగా నచ్చిందన్నమాట. చాలామంది చెప్పు ఉండవచ్చు, ఆయన ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఏమంటారంటే, పక్షి మన తల మీద ఎగరకుండా ఆపగలం కానీ
పక్షిని మన తల మీద గూడు కట్టకుండా ఎగరకుండా ఆపలేము, ఎందుకంటే అది ఎత్తులో ఎగురుతుంది, దాన్ని మనం పట్టుకోవాలంటే మనకు దొరకదు. బట్ వీ కెన్ స్టాప్ పుట్టింగ్ ఏ నెస్ట్ ఆన్ అవర్ హెడ్. మన తల మీద అది వచ్చి గూడు కట్టకుండా ఆపవచ్చును. అంటే దాని అర్థం ఏంటంటే తలంపులు రాకుండా మనం వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు, కంట్రోల్ చేయలేం. కానీ ఆ తలంపులు మన లోపలికి వచ్చి గూడు కట్టకుండా ఇట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్, అది మన చేతిలో ఉంది. దేవుడు మనకు ఆ శక్తిని ఇచ్చాడు. ఫ్రీ విల్ అంటారు దాన్ని, స్వచిత్తము కదా, దేవుడు ఇచ్చాడు. ఆదాము కూడా ఇచ్చాడు ఆ రోజు, అవ్వమ్మ కూడా ఉంది, అదే తప్పిపోయారు వారు. ఆ రోజు వారి ద్వారా ఈ రోజు వరకు కూడా పాపం మనకి కంటిన్యూ అవుతూ వచ్చింది. సో దానిలోనే మనము కొనసాగకూడదని దేవుడు 2025 సంవత్సరాల క్రితం కదా మన కొరకు, మనందరి కొరకు, సర్వలోకము అందరూ బాగుపడాలి, అందరూ మారాలి, అందరికీ శాంతి రావాలని, అందరూ పరలోక రాజ్యం చేరాలని ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఏం చేశాడు, ఆయన ప్రియకుమారుడినే బలిగారు. మనకు తెలిసిన విషయమే. అయితే ఈ విధంగా మనము పరిశుద్ధతను, సమాధానమును అందరితో మెయింటైన్ చేస్తూ మన యాత్రా జీవితం ముందుకు కొనసాగినప్పుడు తప్పనిసరిగా మన ప్రార్థన ప్రభువు ఆలకించి, అంగీకరించి, ఆమోదించి సమాధానాలు దయచేసేవాడుగా ఉంటాడు. ఎందుకు ప్రార్థనలకు జవాబు రావట్లేదంటే మనము ఆయనకి ఇష్టమైన విధానంలో మనము ప్రార్థనను చేయలేకపోతున్నామేమో. ఒకసారి మనము ఆలోచన చేసుకుని ప్రార్థనలకు వెళ్దాం. మనకు తెలుసు కదా, ఇంగ్లీష్ భాషలో ప్రేయర్ అనే పదానికి 6 అక్షరాలు ఎన్నోసార్లు విన్నాము. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వాక్యాలు ఏం చెప్పను కానీ జస్ట్ మీకు రిమైండర్గా మనము ప్రార్థనలకు వెళ్ళక ముందు ప్రార్థనలో PRAYER అనే 6 అక్షరాలు మనకి కనపడతాయి. మొదటిది పి అనగా ప్రభు సన్నిధిలోకి వచ్చి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయడానికి ముందుగా స్తుతించాలి. వి షుడ్ ప్రైజ్ అవర్ గాడ్. దేవుని ఏం చేయాలమ్మా ప్రార్థనలో ఉండవలసిన విషయాలు ఇవన్నీ కూడాను. ప్రైజింగ్ గాడ్ కదా, స్తుతించుట. ఇందాక దానియేలు కూడా ఏం చేశాడు, ప్రార్థన చేశాడు, స్తుతించాడు కూడా. దానియేలే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. దావీదు కూడా ఈవెన్ హీ ఆల్వేస్ ప్రేజ్ అండ్ హీ ఆల్వేస్ ప్రైజెస్ గాడ్ కదా. 2 పీతోనే స్టార్ట్ అవుతాయి. ప్రైజింగ్ అండ్ ప్రేయర్ స్టార్ట్స్ విత్ ప్రీ అన్నట్టుగా అది ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రార్థనని మోకరించామనుకోండి, లేదా ఎక్కడికి వచ్చి కూర్చుని ప్రార్థన, లేదు నుంచుని ప్రార్థన, మొదటిగా ప్రభుని స్తుతించాలండి. వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్ ప్రేయర్ విత్ ప్రైజింగ్ అంటే గుర్తుపెట్టుకోండి. అందుకనే పి అనే మొదటి అక్షరానికి గుర్తుపెట్టుకోవాల్సిన మాట ప్రైజ్. ఎప్పుడు మర్చిపోదు. ప్రైజ్ అనేది ఇంగ్లీష్ పదం కదా, మాకు గుర్తుండదు బ్రదర్ అని అంటారేమో. స్తుతి గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఇంగ్లీష్, మా మందిరంలో అయితే అన్న మీరు అన్ని ఇంగ్లీషే చెప్తున్నారు, మాకేం అర్థం కావట్లేదు. అలా అర్థం కాకపోతే ముందే చెప్పండి, నేను ఆపేస్తాను ఇంగ్లీష్, మీ భాషలోకి వచ్చేస్తాను. పర్లేదండి, చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలు చెప్పచ్చు, అక్షరాలు. ప్రైజింగ్ అంటే ప్రైజ్ ద లార్డ్ అంటాం కదా, అది మాట అనుకుంటున్నాం కదా. సో ప్రైజ్, స్తుతించుట, ప్రభుని సరే. 2వ అక్షరం ఏంటి, ఆర్ అంటే మొదటిగా స్తుతించి తర్వాత దేవుని సన్నిధి. దానికన్నా ముందు కూడా చేయొచ్చు, కొన్నిసార్లు తర్వాత కూడా చేయొచ్చు. జస్ట్ మనకున్న హైరార్కికల్ ఆర్డర్ అక్షరాల ప్రకారంగా మనం రిపెంటింగ్, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి చేయాలి ప్రార్థన. ప్రార్థనలో స్తుతి ఉండాలి, ప్రార్థనలో పశ్చాత్తాపం. ఇందాక ఆల్రెడీ ఒప్పుకోలు ప్రార్థన చేసాం. పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో ఏం ఒప్పుకున్నాం, నిజమైన ఒప్పుకోలు, హృదయపూర్వకమైన ఒప్పుకోలు ప్రభు సన్నిధిలో మనం చేస్తూ వచ్చాం. ప్రార్థనలో మనం ఎప్పుడు మర్చిపోకుండా ప్రతి ప్రార్థనలో ఉండవలసిన 6 ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని మనం ముందుకెళ్ళి వాక్యం చదువుకుంటాం. 1 ప్రైజ్ అయితే, 2 ఆర్ అంటే రిపెంటెన్స్, ఏ అంటే అడుగుట, యాచించుట. ప్రభు సన్నిధిలో మన విన్నపాలు చెప్పుకున్నట్టు ప్రభుని అడుగుట. యూ కెన్ ఆస్కింగ్ గాడ్. యువర్ ప్రేయర్ స్టార్ట్స్ విత్ ప్రైజింగ్, యువర్ ప్రేయర్ గోస్ అగైన్ విత్ రిపెంటింగ్. మీ ప్రార్థనలో స్తుతించుట ఉంది, మీ ప్రార్థనలో పశ్చాత్తాపం ఉంది. మన ప్రార్థనలో 3వదిగా మన ప్రార్థనలో అడుగుట, ఆస్కింగ్ గాడ్. తర్వాత ఎప్పుడైతే అడుగుతామో ప్రభు దగ్గర నుంచి మనకి ఏం దొరుకుతుంది, సమాధానం. ఈల్డింగ్, పంట కోసుకొనుట. ఈల్డింగ్, YIELDING. ఈల్డింగ్ అనగా గెట్టింగ్ ద ఆన్సర్ ఫ్రమ్ గాడ్ అనమాట. కోయుట, ఈల్డ్, PRAY కదా, ఈల్డింగ్ అంటే ప్రభు సన్నిధిలో మనం అడిగిన దానికి సమాధానంలో పొందుకొనుట. తర్వాత ఈ అనగా YIELDNG, ఈల్డ్, YIELDING, ఈల్డింగ్ అంటే ఏం లేదు, పంట కోసుకొనుట, లేక దాని నుంచి వచ్చే రాబడి, మనం చేసిన ప్రార్థనకి మనకు వచ్చే జవాబు పొందుకున్న అది ఏం చేయాలండి మనం. ఇందాక ఏం చేశాడు ఆయన సారు, దావీదు సార్, మన డానియేల్ సార్ ఏం చేశారు, ప్రైజ్ చేసిన తర్వాత ఏం చేశారు, ప్రభు సన్నిధిలో వ్యక్తపరిచాడు, స్తుతించాడు. తర్వాత దీంట్లో ఏమొస్తుందంటే మనకి ఈ అక్షరంలో ఎక్స్ప్రెసింగ్ అవర్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతలు చెల్లించుట ప్రభువుకి. గివింగ్ థ్యాంక్స్ టు గాడ్ బై ఎక్స్ప్రెసింగ్ అవర్, అంటే మన హృదయపూర్వకమైన కృతజ్ఞతను ప్రభు ఇచ్చిన ఆన్సర్ కొరకు ఏం చేయాలా, సమర్పించాలి.
మరి వ్యక్తపరచాలి. చాలాసార్లు ఇందాక అన్న చెప్పినట్లుగా పొందుకుంటాం కానీ మర్చిపోతాం, పొందుకుంటాం కానీ ప్రభువుకి థ్యాంక్స్ చెప్పం, పొందుకుంటాం కానీ ప్రభువుని స్తుతించం, ప్రభువుని ఆరాధించం, ప్రభువుకి గ్రాటిట్యూడ్ చూపించం, అలాగే కృతజ్ఞతా భావం చూపించం. దేవుడే చేస్తాడులే, ఎందుకు చేయడు, ఆయన నా కోసం ఎందుకు చేయడు అన్నట్టుగా ఆయన్ని మనకు బాస్ కాదు, మనమే ఆయనకి బాస్ లాగా బిహేవ్ చేస్తుంటాం చాలాసార్లు. అది మానేసుకోవాలి. మనం దేవుని దగ్గర ఎప్పుడు కూడా తగ్గింపుతో మన ప్రార్థనకు పొందిన జవాబుల కొరకు ప్రభు సన్నిధిలో మనం వ్యక్తపరచవలసింది ఏంటంటే కృతజ్ఞతా భావం. ఎక్స్ప్రెసింగ్ థ్యాంక్స్ గివింగ్. ఎక్స్ప్రెసింగ్ అంటే వ్యక్తీకరించుట, వ్యక్తపరచుట. తర్వాత చివరిగా ప్రతిసారి కూడా మనం ఏం చేసుకోవాలంటే మన ప్రార్థన జీవితాన్ని పునరుద్ధరించుకోవాలి. రెన్యూ RENEWING. రెన్యూయింగ్ ఈజ్ నథింగ్ బట్ పునరుద్ధరించుకున్నట. ప్రతిసారి కూడా ప్రభా గతసారి ప్రార్థన చేసినప్పుడు పలానా విషయంలో నేను ఎంతగా మీ సన్నిధిలో మొరపెట్టలేకపోతున్నాయి, ఇదిగో ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు మీరు లేవమని చెప్పారు, 3 to 4, 4 to 5 ఏదో మీ సమయము, దేవదూతల సమయం, మీ సమయము పోగొట్టుకున్నాను, రెన్యూ చేసుకుంటానికి సహాయం చేయండి. ప్రభు సన్నిధిలో పునరుద్ధరించబడాలి. ప్రతి ప్రార్థనలో ఏముండాలి? పునరుద్ధరీకరణ ఉండాలి. పునరుద్ధరీకరణ చాలా ప్రాముఖ్యమైనది. అందుకని మనకి బైబిల్ పుస్తకాల్లో ప్రతి పుస్తకం కూడా ఒక ప్రాముఖ్యమైన మనకి పాఠమే. ప్రతి పుస్తకం 66 పుస్తకాలు కూడా ప్రతి పుస్తకంలో కూడా ప్రభువు మనతో మాట్లాడుతుంది. అందుకనే కొన్ని డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ రోమన్ క్యాథలిక్ బైబిల్లో కొన్ని పుస్తకాలు డిఫరెంట్గా ఉంటాయి. తర్వాత ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళ బైబిల్లో పుస్తకాలు తేడం అంటే వాళ్ళ సొంత బైబిల్ రాసుకున్నారు. వాళ్ళు ఏమంటారంటే, మీకు అన్నీ చెప్తే మళ్ళీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మేబీ మనకి లైవ్ ఉంది, అక్కడ కూడా ఉంది. ఆ సంఘం వాళ్ళు ఏం చేస్తారంటే, మరి యేసు ప్రభుని పూజించరు వాళ్ళు యెహోవా దేవుని పూజించే వాళ్ళు ఒక రకమైన బైబిల్ ఫాలో అవుతారు. ఇంకొక సంఘం ఉంది, ఇంకొక బ్యాచ్ ఉంది. వీళ్ళందరూ కూడా మళ్ళీ అందరు దే ఆర్ సో కాల్డ్ క్రిస్టియన్స్, రైట్? లేటర్ డే సెయింట్స్ అని ఒకటి ఏలూరులో కూడా వాళ్ళ బ్రాంచ్ ఉంది. వీళ్ళకున్న బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక దౌర్భాగ్యం ఏంటంటే, లైవ్లో ఉన్న విషయం చెప్తున్నా, గూగుల్ కొట్టినా దొరుకుతుంది మీకు ఆ విషయం. ఏంటంటే వాళ్ళకి ఒక దేవుడు ఉన్నాడు, యేసుప్రభు దేవుడు కాదు. వాళ్ళు చెప్తారు మేము క్రిస్టియన్స్ అని చెప్తారు. ఈ లేటర్ డే సెయింట్స్ అనే చర్చిని స్థాపించిన వ్యవస్థాపకుడే వాళ్ళకి దేవుడు. వాళ్ళ సొంతంగా ఒక బైబిల్ ఉంది, వాళ్ళ ట్రెడిషన్స్ వేరేగా ఉంటాయి, వాళ్ళ ఆలోచన విధానాలు వేరేగా ఉంటాయి. వాళ్ళు కూడా మేము పరలోకానికి వెళ్తామని చెప్తారు. ఇది అందరూ రకరకాలు ఉంటారు, కానీ అవన్నీ కాదు. మనకు కావాల్సింది నిజమైన సరైన పద్ధతి. దానిలో మనకి పరిశుద్ధమైన బైబిల్ నుంచి దేవజనుడు భగత్ సింగ్ గారికి ప్రభువు రివీల్ చేసిన ప్రాముఖ్యమైన పద్ధతి ఏంటంటే, పద్ధతి అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట. ఇది ఎక్కడుంది? ఏ పుస్తకంలో ఉంది? అపోస్తల కార్యములు. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారు? AC. అది కూడా రాసుకోండి. దాని గురించి కూడా ప్రార్థనలో దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ 4 అక్షరాలు కూడా చూసుకుని వాక్యంలోకి వెళ్తాం. ACTS అనగా అపోస్తల కార్యములు. ప్రార్థనలో ఈ 4 విషయాలు గుర్తు. ఇందాక 6 విషయాలు కదా అన్న, 6 గుర్తుండవని అంటే సరే, ఈ 4 గుర్తుపెట్టుకోండి. కనీసం ఈ 4లో కూడా ప్రార్థన మనము ఫుల్ఫిల్ చేయొచ్చు. దేవునికి ఇష్టపూర్వకమైన ప్రార్థన మనము సమర్పించవచ్చు. అడోరేషన్, ఆరాధన. ప్రార్థనలో ఉండవలసిన ప్రాముఖ్యమైనది ఆరాధన. ఇందాక స్తుతి చెప్పుకున్నాం కదా, దీంట్లో ఆరాధన వస్తుంది. ACTSలో ఏ అంటే అడోరేషన్. అడోరేషన్ అనగా ఆరాధన, ప్రభువుకి మన ఆరాధన చెల్లించుట. C అనగా కన్ఫెషన్, ఒప్పుకోలు. T అనగా మీ అందరికీ తెలిసిన విషయాలే మరొకసారి జ్ఞాపకం చేయబడతా ఉన్నాం, గుర్తుపెట్టుకుని ఈ ప్రకారం ప్రార్థించడానికి ముందుకు వెళ్దాం. T అనగా థ్యాంక్స్ గివింగ్, ప్రభుకి కృతజ్ఞతాస్తుతి చెల్లించుట. ఏ అంటే ఆరాధన. C అంటే యాక్ట్స్ అనే మాట తీసుకున్నాం, అపోస్తల కార్యం లేక ఇంగ్లీష్ పదాన్ని తీసుకున్నాం. దాంట్లో 4 అక్షరాలే ఉంటాయి. A అనగా అడోరేషన్, C అనగా కన్ఫెషన్ అనగా ఒప్పుకోలు, ఆరాధన, ఒప్పుకోలు. తర్వాత కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్, T అనగా. తర్వాత S అనగా అప్పుడు మనం చివరిగా మనం చెప్పవలసినవి ప్రభు చెప్పుకుంటాం, సప్లికేషన్ అనగా ప్రార్థన. అప్పుడు చివరిగా తీసుకొచ్చేదాన్ని ప్రభు పాదాలు చెంత పెట్టి ఆయన కృపాసనంద చేరి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రార్థన చేయటం. T అనగా ACTS. S అనగా సప్లికేషన్, SUPPLICAT. సప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ ప్రేయింగ్ టు గాడ్, ప్రార్థన, ఆయనకి విన్నవించుకొనుట అంటారు తెలుగులో. సప్లికేషన్ అంటే విన్నవించుకొనుట. ఎందుకు ఈ విషయాలను నేర్చుకున్నామంటే, మానవ జీవితంలో మానసిక శాస్త్రం ఏం చెప్తుందంటే, మనిషి మనస్సు, నువ్వు దేవుడు నమ్ముకోకపో, నాస్తికుడుగా ఉండు, భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి దేవుడు బుద్ధి అనేది పెట్టాడు కదా, విజ్డమ్, బుద్ధి అంటే మనసు అనుకుందాం. మనసు, హృదయం, మనసు తెలుసు కదా మనకి. ఇది రకరకాల విధానాల్లో మారిపోతూ ఉంటుంది.
సందర్భాన్ని బట్టి మారిపోద్ది, సందర్భాన్ని బట్టి మాట్లాడతాం. సందర్భాన్ని ఎంత నువ్వు భక్తుడు అయి ఉండొచ్చు, భక్తురాలు అయి ఉండొచ్చు, ప్రార్థనాపరుడు అయి ఉండొచ్చు, పరిశుద్ధుడు అయి ఉండొచ్చు, ఎప్పుడు నిత్యం ఉపవాసాలుండి ప్రభు సన్నిధిలో విన్నవించుకుని అన్నా అనే సహోదరిలాగా, అన్నా అనే ప్రవక్తునిలాగా ఉండి ఉండవచ్చు. కానీ మానవ జీవితంలో తప్పిపోవటానికి అవకాశం ఎంతైనా ఉంది. కారణం మనం ఇంకెక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. భూమి ఎవరిది? ప్రభుదే. కానీ భూలోకంలో ఉన్నదంతా శరీరాశయు, నేత్రాశ, జీవం. ఎప్పుడైనా మనం పడిపోయే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రార్థనను ప్రాక్టీస్ చేయాలి. ప్రార్థన ఏం చేయాలా? ప్రాక్టీస్ ద్వారా మనకు వచ్చేది పర్ఫెక్ట్నెస్. గుర్తుపెట్టుకోండి, పి మేక్స్ పి అనగా, పి అనగా ప్రాక్టీస్ అంటే మరలా ప్రతి సందర్భంలో ప్రార్థన చేయాలని. నాతో ట్రైనింగ్లో ఉన్న సహోదరుడు, మేము కలిసి ఒకే సంఘానికి వెళ్ళాం బెంగళూరులో ఉన్నప్పుడు. ప్రియ సహోదరుడు సతీష్ రెడ్డి అన్న అక్కడ ఒక అన్న ఉన్నాడు. ఆయన ఇప్పుడు సేవ చేస్తాడు, ఫుల్ టైంలో ఉన్నారు. ఆ సహోదరుడు నేను ఆ రోజుల్లోనే ఒక 23 years బ్యాక్ ఆయన గమనించింది. అప్పట్లోనే ఎవరైనా వాటర్ ఇచ్చారు, లేదా ఇంట్లో వాటర్ తాగాలనుకోండి, ఇలా నడుచుకుంటూ వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి వాటర్ తీసుకుని ఒక నిమిషం ఆగిపోయేవాడు. తాగేవాడు కాదు. ఏం చేస్తానంటే చూసేటప్పటికి వాటర్కి ప్రార్థన చేసేవాడు. అంటే నేను గొప్ప చెప్పట్లేదు, నేను కూడా చేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళలో మనం వాటర్కి ఎంతమంది ప్రార్థన చేస్తాం? టీ కాఫీకి చేస్తాం, టిఫిన్కి చేస్తాం. మంచిలకి ఇంత ప్రార్థన చేసి అంటారేమో. ప్రతిదానికి కృతజ్ఞతాస్తుతులు చెప్పండి, దేవుని వాక్యం చెప్తుంది కదా. సో ప్రాక్టీస్ చేయాలి. ప్రార్థన వాటర్తో స్టార్ట్ చేస్తే మళ్ళీ పడుకునే వాటర్ అయితే అప్పుడు ప్రార్థనతో ముగించుకుంటే, మధ్యరాత్రి లేచి వాటర్ అయితే అప్పుడు ప్రార్థన చేసుకుంటే. సో నంబర్ ఆఫ్ టైమ్స్ యూ ప్రే, ఇట్ విల్ బికమ్ పర్ఫెక్ట్ ఇన్ యువర్ లైఫ్. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. గమనించాలి. అక్కడే కిందకు వచ్చేస్తే అదే ప్రాక్టీస్ ల్యాక్ అయితే డిఫెక్ట్ అయిపోద్ది. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అనగా ప్రాక్టీస్ చేయగా ఏమవుతుంది? ప్రాక్టీస్ చేస్తే అంటే దాన్ని ఏమంటారు, ప్రాక్టీస్ని తెలుగులో ఏమంటారంటే సాధన చేస్తే పరిపూర్ణం అవుతాం, పర్ఫెక్ట్ అవుతాం. సాధన లోపిస్తే లోపభూయిష్టం అయిపోతాం, డిఫెక్టివ్ పర్సన్ అయిపోతాం. ఇప్పుడు ఫోన్ ఉంది మన దగ్గర, మొబైల్ ఫోన్ ఉంది, వాడుతున్నాం, పని చేయట్లా, ఆగిపోయింది, లేదా బ్యాటరీ ఛార్జింగ్ అవ్వట్లా, సంథింగ్ ఎక్స్ అయింది. ఏం చేస్తాం? దాన్ని వాడగలమా? సేమ్ మన క్రైస్తవ జీవితం కూడా అంతే. దేవునికి అంగీకారయోగ్యంగా మనము భక్తి చేయాలి. చేసామంటే చేసాం కాదు, చర్చ్కి వెళ్ళామంటే వెళ్ళాం కాదు, ప్రార్థన చేసామంటే చేసాం కాదు. ప్రాక్టికల్ లైఫ్లో హౌ మచ్ వీఆర్ ప్రాక్టీసింగ్ ద ప్రేయర్ కదా. ప్రేయర్ బికమ్స్ ప్రాక్టీస్ బికమ్స్ పర్ఫెక్ట్. గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ అనగా సాధన పరిపూర్ణలో తీసుకెళ్తుంది. సాధన లోపిస్తే ఏమైపోతాం? ప్రాక్టీస్ ల్యాకింగ్ అంటే ఈ అబ్బాయిలో డాక్టర్ దగ్గరికి వెళ్తుంటాడు, ఈ అబ్బాయిలో సి విటమిన్ ల్యాకింగ్ ఉందండి. సి విటమిన్ తక్కువైంది, తగ్గిపోయింది, లోపించింది. ప్రార్థన లోపిస్తే ఎక్కడికి వెళ్ళిపోద్ది? అది డిఫెక్ట్లోకి వెళ్ళిపోద్ది. ప్రేయర్ ప్రాక్టీస్ చేయడం మానేస్తే మనం లోపభూయిష్టమైన వ్యక్తులుగా మార్చబడతాం. అటువంటి స్థితిలోకి మనం వెళ్ళకూడదంటే ప్రతినిత్యం ఎక్కడికి వచ్చేయాలా? ఆయన కృపాసనం ఎద్దకు వచ్చి ఆయన పాదాలను పట్టుకుని ప్రతి విషయం అందును కృతజ్ఞతాపూర్వకంగా మనం ఏం చేయాలా? ప్రేయర్ చేస్తాం. నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసినప్పుడు తప్పనిసరిగా ప్రార్థన మనకి అలవాటుగా ఆచారంగా చేసే ఉపయోగం లేదు. కానీ అది మనం ఆచరణాత్మకంగా చేయాలి, ప్రాక్టికల్గా. అంటే దాని ద్వారా మనం ఏదైనా చెప్తున్నాం ప్రార్థనలో, ప్రభువా ఇతరులకు సువార్త చెప్పడానికి వెళ్తున్నాను, ఇతరులకు సువార్త చెప్తాను, నీకు నువ్వు బోధించుకుంటున్నావా? అట్లా ప్రతిదానికి కూడా మన జీవితంలో క్వశ్చన్ మార్క్ వేసుకుంటూ నేను ఈ విషయంలో ఎలా ఉన్నాను? వాక్యంలో చెప్పబడింది కదా, ఏమని చెప్పబడింది? మత్తయి సువార్తలో ఉంది కదా అన్నమాట, నీ కంట్లోని దూలము తీసేసుకుని పక్కనోడి కంట్లోని. సో మనం ఏం చేయాలా? దేవుని సన్నిధిలో పర్ఫెక్షన్లోకి రావడానికి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. తద్వారా మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనము పరిపూర్ణతకు వచ్చేవారు ఉంటాం. ప్రభుకి ఇష్టంగా ఆయన చేత బలా నమ్మకమైన మంచి దాసులంగా పిలువబడతాం. ఆయన ఒక ఇంగ్లీష్ కవిలాగా చెప్పాడు, వితౌట్ ప్రాక్టీస్ మ్యాన్ బికమ్స్ వీక్ అంట. ప్రాక్టీస్ చేయకపోతే మనిషి ఏమవుతాడు? రోజు రోజుకి ఇందాక చెప్పుకున్నట్టుగా డిఫెక్టింగ్లోకి వెళ్ళిపోతాడు. అలాగే ప్రాక్టీస్ చేసే విషయంలో మనకి ఏం కావాలంటే పేషెన్స్ కావాలి. పేషెన్స్ అంటే తెలుసు కదా, ఓర్పు, సహనము. ఇంకా అదే బైబిల్ భాషలో చెప్పాలంటే దీర్ఘశాంతముతో చేయాలి. మనం ప్రాక్టీస్ ఎలా చేయాలి? కొన్నిసార్లు ప్రాక్టీస్ చేయలేం, 3 o'clock లెగలేం, 4 అలారాలు కొట్టిన 5 అలారం కట్టేసి పడుకుంటాం. మనందరం చేసే పనే అది కదా. మనం లెగాలని తీర్మానం తీసుకుంటాం, ప్రార్థన చేయాలని కంకణం కట్టుకుంటాం. కానీ 2 రోజులు 3 రోజులు 4 రోజులు లేచి 5వ రోజు మర్చిపోతాం. 5వ రోజు దాన్ని నిర్లక్ష్యం, అరే వాళ్ళు లేకపోతే ఏం కాదులే, దేవుడు క్షమిస్తాడులే అనే ఒక నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోతాం. అందుకని పేషెన్స్ ఏం చేస్తుందంటే, ఒక మనిషికి పేషెన్స్, ఓర్పు, సహనము లేకపోతే వాడు పేషెంట్ అయిపోతాడంట. ఏమవుతాడండి? గుర్తుపెట్టుకుంటూ చెప్తున్నాయి మాటలు మీకు. తెలుగులో చెప్పనా? సహనము లేకపోతే
ప్రజలు రోగులు అవుతారు. దాని ఇంగ్లీష్లో చెప్పుకుంటే కొంచెం అందంగా ఉంది. వితౌట్ పేషెన్స్ పీపుల్ బికమ్ పేషెంట్స్. ఏమండి, మర్చిపోదాం ఈ మాటలు, గుర్తుపెట్టుకుంది. ఎందుకంటే నిజంగా ఓర్పుగా ప్రార్థన చేస్తూ, ప్రాక్టీస్తో ప్రార్థన చేస్తూ, ఇందాక చెప్పుకున్న అపోస్తల కార్యంలోని 4 అక్షరాల్లో ఉన్న 4 మాటలు కదా. మొదటిది అడోరేషన్, ఆరాధనతో ప్రార్థన ఆరంభించి, రెండోది సి అంటే కన్ఫెషన్, ఒప్పుకోలుతో ప్రార్థన కంటిన్యూ చేస్తూ, టీ అంటే థ్యాంక్స్ గివింగ్, ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన కంటిన్యూ చేస్తూ, అప్పుడు నిజమైన ఒరిజినల్ ప్రేయర్ మనం ఏదైతే ప్రభు దగ్గర విన్నవించుకోవాలనుకుంటున్నామో సప్లికేషన్తో ప్రభు దగ్గర ప్రార్థన ముగించుకునే వారంగా ఉండాలి. అలాగే ప్రేయర్ కూడా 6 విషయాలు చెప్పాను, అది గుర్తుపెట్టుకుందాం, ప్రాక్టీస్ చేద్దాం. మనం ప్రార్థన వాక్యంలోకి వెళ్తాం. ఇప్పుడు దాకా ఒక 15-20 మినిట్స్ అనుకుంటున్నా టైం, మీరు నాకు ఇచ్చిన టైము 20 మినిట్స్ నేను ఇంట్రొడక్షన్కి తీసుకున్నాను. అనదర్ 15-20 మినిట్స్ ఐ విల్ ట్రై టు క్లోజ్ మై మెసేజ్. ఎందుకంటే మన ప్రార్థనకి ఎక్కువ సమయం ఇవ్వాలి, వాక్యానికి ఉన్న సమయం అనమాట. మిడ్ నైట్, ఎర్లీ అవర్స్, లాట్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ టు ప్రే. ఎన్నో విషయాలు మనం ప్రార్థన చేయడానికి మన ముందు ఉన్నాయి. వాటిని ప్రార్థన చేయడానికి మనము ఏ విధంగా ప్రార్థన చేయాలో, తర్వాత ఇందాక అన్న చెప్పిన మాటల్లో నుంచి ఒక మాట నాకు బాగా ఇష్టమైన మాట ఏంటంటే, మొర్దెకై చేసిన ప్రార్థన, రెండోది ఎస్తేరు చేసిన ప్రార్థన, మూడోది యూదులు చేసిన ప్రార్థన. 3 మనం గమనించినట్లయితే మన వ్యక్తిగత జీవితాలలో ఒక్కసారి దాన్ని అన్వయించుకుంటే, మొర్దెకై ప్రార్థన మనం ఏం చెప్పొచ్చు అంటే అది వ్యక్తిగత ప్రార్థన. ఇట్ ఈజ్ ఏ పర్సనల్ ప్రేయర్. ఏంటంటే ఏం ప్రార్థన అండి? నోట్స్ రాసుకుని రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పెడదాం వచ్చే నెక్స్ట్ మంత్. ఎన్ని ఎగ్జామ్లు ఉంటే ఎగ్జామ్లో ఆన్సర్లు రాయాలి. మరి నోట్స్ రాసుకుంటే అలవాటు చేసుకోవాలి, ఏమనిస్తుంది కదా. యూ షుడ్ మెయింటైన్ ఏ నోట్స్ ఆల్వేస్, రైట్? అలవాటు చేసుకోండి. వ్యక్తిగత ప్రార్థన ఎవరు చేశారండి? మొర్దెకై చేశాడు. మొర్దెకై అనగానే ఏం గుర్తు రావాలి మనకి? వ్యక్తిగత పర్సనల్ ప్రేయర్ గుర్తు రావాలి. తర్వాత యూదులు ఎవరి కోసం చేశారు ప్రార్థన? యూదా జనాంగం అంతటి కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారు. ఇట్ ఈస్ ఏ ఫ్యామిలీ ప్రేయర్, అది కుటుంబ ప్రార్థన. మూడోది ఎస్తేరు గారు ఒక గొప్ప కంకణం కట్టుకుని ప్రార్థన చేసింది. ఆవిడ సమాజం అంతటి కొరకు, యూదా జనాంగం అంతటి కొరకు, సమాజం అంతటి కొరకు. ఇట్ ఈస్ ఏ సొసైటల్ ప్రేయర్, అంటే సంఘము, తర్వాత ఊర్లో ఉన్న జనములు, ప్రజలు అందరి కొరకు మనం చేయవలసిన 3 ప్రార్థనలు కవర్ అయినాయి ఇక్కడ. మొర్దెకై ప్రార్థన, యూదుల ప్రార్థన, ఎస్తేరు గారి ప్రార్థనలో మనం చేయవలసిన వ్యక్తిగత ప్రార్థన, మనం చేయవలసిన కుటుంబ ప్రార్థన, అంటే మన రక్త సంబంధికుల కుటుంబీకులు అందరి కొరకు. మూడోదిగా సంఘం కొరకు, సొసైటీ కొరకు. ఇట్ ఈస్ ఎ సొసైటియల్ ప్రేయర్. ఈ విధంగా ఈ 3 ప్రార్థనలు మనం గుర్తుపెట్టుకొని మన ప్రార్థన జీవితాన్ని కట్టుకుంటూ ముందుకు వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను కాక. వర్తమానంలోకి వస్తామా? అయితే ప్రాముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, బైబిల్లోని క్యారెక్టర్స్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైన పాఠాలు ప్రభు మనతో ప్రతిదినము మాట్లాడుతూ ఉంటాడు. ఇందాక అన్న దానియేలు జీవితాన్ని తీసుకోగా నాకు ఎంతో సంతోషం అనిపించింది. ప్రభా, నేను కూడా నా జీవితంలో కూడా మరి నా యొక్క ఈ వర్తమానం కొరకు నేను కూర్చున్నప్పుడు నాకు మీరు జ్ఞాపకం చేసిన సందర్భాలే ఆ ఎస్తేరు జీవితము, దానియేలు జీవితము. వాళ్ళతో పాటు కొంతమంది జీవితాలు మనము చూసుకుని మన వర్తమానం ముగించుకుంటాం. ఆదికాండము 18వ అధ్యాయము 22వ వచనాన్ని ఎవరైనా బిగ్గరగా చదివి సహాయం చేయండి. 18:22. జెనసిస్ 18:22. ఆ మనుషులు వెళ్ళిరి, ఇట్లా నేను చాలండి. ఇక్కడ మనకు కనపడే వ్యక్తి సహోదరుడు, మన ప్రియ పితరుడు అబ్రహాం గారు. తన జీవితం ఆయన ఏం చేస్తూ వచ్చాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటకు తీర్మానం తీసుకున్నాడు. దుస్తులతో నీతిమంతులను నాశనము చేయుదువా. ఇక్కడ ఈయన ప్రార్థన మనము విన్న తర్వాత, లేదంటే ఈయన కింద మనకి ఈ వచనాలన్నీ తెలుసు. అన్న ఇందాక చెప్తానే వచ్చాడు. ఎన్నో నెంబర్ నుంచి ఎన్నో నెంబర్కి అండి? ఇందాక చెప్పాడు కదా అన్న, 50 నుంచి స్టార్ట్ చేసి 10. సో ఈ విషయం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ ప్రార్థన మనం వినగానే మనకు ప్రార్థనలో జ్ఞాపకం రావాల్సిన విషయం, మనం ప్రార్థన చేయడానికి దేవుడు ఇస్తున్న తలంపు ఏంటంటే, వీ షుడ్ ప్రే ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ ద పీపుల్. ఈ ప్రార్థన ప్రజల రక్షణ కొరకు చేయవలసిన ప్రార్థన. మనందరం కూడా వ్యక్తిగతంగా ఈ ప్రార్థనను ప్రాక్టీస్ చేయాలి. మనం ఎప్పుడు కూడా ప్రజలు రక్షింపబడాలి. దేవుడి కోరిక అదే కదా. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించడానికి ఉద్దేశం ఏంటంటే, నిన్ను రక్షించుకునే ఉద్దేశం ఏంటంటే, ఎంతోమంది నీలాగా పాపంలో ఉన్నవారు ప్రభు దగ్గరికి రావాలి. నువ్వు వచ్చావు కదా, నీలాగానే ఎంతోమంది రావాలి. వాళ్ళందరి యొక్క రక్షణ, సాల్వేషన్. దిస్ ఇస్ ఎ ప్రేయర్ ఫర్ సాల్వేషన్. గుర్తుపెట్టుకుందాం. మొదటి ప్రార్థన మనం చేయవలసింది రాత్రి ప్రజల రక్షణ కొరకు ప్రార్థన. ఇందాక అన్న చెప్తా ఉన్నారు, ఈ గ్రామం అంతా కూడా. నిన్న రాత్రి ఇస్రాయేల్ ప్రసాద్ అని కూడా చెప్తున్నాడు, మీరు యవనస్తులుగా కలిసి కూడి మరి ఒక తీర్మానం తీసుకొని మీరు ప్రార్థనలో ఏకీవించి యూనిటీగా ఉండి
కదా, ఐక్యతతో ప్రార్థన చేసినప్పుడు గ్రామాలే రక్షింపబడతాయి. ఎందుకు రక్షింపబడవు, ఎందుకు రక్షింపబడట్లేదు అంటే కారణం దానికి ప్రార్థన లేమి అని అర్థమవుతుంది. సాల్వేషన్, ద ప్రేయర్ ఫర్ సాల్వేషన్, జెనసిస్ 18:12 టాక్స్ అబౌట్ దేని గురించి మాట్లాడుతుంది. అబ్రహాము జీవితాన్ని మనం గమనించినట్లయితే తనకి ఎంతో పట్టుదల, తన మరి సహోదరుడైన ఆ యొక్క లోతు తను నశించిపోకూడదని అక్కడ రాయబడిన మాట అదే. దుస్తులతో కూడా నీతిమంతులను, లోతు గురించి బైబిల్ ఏం రాయబడింది, నీతిమంతుడైన లోతు. మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. సో దిస్ ఇస్ ఎ ప్రేయర్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రార్థన రక్షణ కొరకైన ప్రార్థన చేయాలి. మొదటిగా ఇది అబ్రహాం జీవితం చూస్తాం. రెండోది చూద్దామా, నిర్గమకాండంకి వస్తే 32వ అధ్యాయము 32వ వచనమే, 32 and 32. అయ్యో ఎవరు ఈ మాట చెప్పారండి? భక్తుడైన మోసెస్. ఎంత ఈ మాట చదవటానికి మనం చదివేసాం, కానీ ఒకసారి అందరం చదువు ఈ మాట. 32వ అధ్యాయం 32 వచ్చిన, అయ్యో చదవండి. నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకుంటామంటే ప్రార్థన చేయటం. ఎవరు బ్రతిమాలుతున్నారు? దేవదేవుణ్ణి భక్తుడైన మోషే ప్రజలైన ఇశ్రాయేలీల కొరకు లేదా యూదుల కొరకు తన జీవితాన్ని పణంగా పెట్టాడు. తన పేరునే జీవగ్రంథంలో తీసి నరకానికి వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ ఆ ప్రజలు నశించిపోకూడదు. ఇక్కడ మనకేం కనపడుతుంది? ఆయన యొక్క త్యాగం, ప్రేయర్ ఫర్ సాక్రిఫైస్. ఇది త్యాగపూరితమైన ప్రార్థన. మన ప్రార్థన రక్షణ కొరకైన ప్రార్థన, ప్రజల రక్షణ కొరకు. అలాగే ప్రజల కొరకు మనం ఏమైపోవాలి? ప్రార్థనలో త్యాగం చేసుకోవాలి. త్యాగపూరితమైన ప్రార్థనగా ఉండాలి. ఆయన త్యాగం చేశాడు కాబట్టి ఇశ్రాయేలు ఈ రోజున 6 లక్షల కాల్బొమ్మ, ఇంకా మొత్తం 14 నుంచి 15 లక్షల మంది చెప్తారు హిస్టోరియన్స్, ఆ యొక్క బైబిల్ పండితులు. వాళ్ళందరూ కూడా మరి నడుచుకుంటూ వారి యొక్క ప్రయాణం కొనసాగిస్తూ వచ్చే కారణం ఆ రోజున ఈ ప్రార్థన ఆయన చేయకపోయి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేయో మనకు తెలియదు. దేవుని హృదయము కరిగిపోయింది. మన ప్రార్థనలు ఏముండాలండి? దే షుడ్ బి ఎ సాక్రిఫైస్. మన ప్రార్థన ఎప్పుడు ఏముండాలి? త్యాగం ఉండాలి. స్వార్థం ఉండకూడదు. స్వార్థము, అసలు నా కుటుంబం నేను రక్షింపబడితే చాలు, నా సంఘస్థులు రక్షింపబడితే చాలు, మేమందరం ఎత్తబడే గుంపులో సియోను సంఘం ఉంటే చాలని ఎప్పుడు అనుకోకూడదండి. ఎత్తబడే గుంపులో సార్వత్రిక సంఘంలో ప్రతి ఒక్క వ్యక్తి, నశించిపోతున్న ప్రతి ఆత్మ కూడా ప్రభు దగ్గర రావాలి అనే సదుద్దేశంతో మనం ప్రార్థన చేయాలి. దాన్ని త్యాగము అంటాం బైబిల్ భాషలో. సాక్రిఫైస్. ఇన్ అవర్ ప్రేయర్ వీ షుడ్ హ్యావ్ సాక్రిఫైస్. ఎవరి కోసం సాక్రిఫైస్ అండి? పర్సనల్ సాక్రిఫైస్ కదా ఆయన చేసింది, ఆయన ప్రజల కోసం చేశాడు. సో ఇందాక అబ్రహాం గారు కూడా దుష్టులతో నీతిమంతులు కూడా మరి నాశనం చేస్తావా అని దేవుడిని అడిగాడు. ధైర్యం చేశాడు. ఏమైతే అదైంది, నా దేవుని దగ్గర నేను వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను, నా బిడ్డ నేను రక్షించుకుంటాను అని తన జనాంగాన్ని తను రక్షించుకోగలిగాడు. ఇదంతా కూడా ప్రార్థన ద్వారానే సాధ్యమైందని మనము గమనించవలసిన వరకు. మూడవదిగా 2వ సమూయేలు గ్రంథంలో ఒక గొప్ప భక్తుని జీవితాన్ని మనం చూస్తాం. రండి, 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం. అందరూ తీసిన తర్వాత ఒకసారి ఎవరైనా బిగ్గరగా చదవండి. 24వ అధ్యాయం 17వ చరణం. 24:17. దావీదు జనులను నాశనం చేసి నేనే గొర్రెల వంటి వీరేమి చేసిరి. మళ్ళీ అందరం కలిసి చివరి మాట, నన్నును నా తండ్రి ఇంటి వారిని. ఎందుకంటున్నాడు ఈ మాట? ఆయనకి ఏం అవసరం? ఆయన ఏ స్టేజ్లో ఉన్నాడు? ఆయన ఎవరు అసలు? దావీదు జీవితం ఏంటండి? దావీదు లైఫ్ ఏంటి చెప్పండి? బిందాస్ లైఫ్ అయింది. ఆయనకి ఏ కొదువ లేదు. ఆయన చేసిన తప్పును ఆయన గమనించుకుని దేవునితో చెప్తున్న మాట ఏంటంటే చిత్తగించుము. ఈ ప్రార్థనలో మనకి ఏం కనపడుతుందంటే శాంక్టిఫికేషన్, అనగా పరిశుద్ధత కనపడుతుంది. పరిశుద్ధపరచబడే ప్రార్థన. మన ప్రార్థనలో రక్షణ కొరకైన ప్రార్థన అయి ఉండాలి. మన ప్రార్థన ప్రజల కొరకు త్యాగం చేసే ప్రార్థనగా ఉండాలి. మన ప్రార్థనలో అన్నీ కూడా ఎస్ అనే అక్షరం మీద ప్రభు వాక్యము చెప్పుకుంటూ వస్తున్నాం. గుర్తుపెట్టుకుంటానికి ఇంగ్లీష్లో శాంక్టిఫికేషన్, తెలుగులో పరిశుద్ధీకరణ, పరిశుద్ధపరచబడాలి. ఇక్కడ ఏమంటున్నాడు? గొర్రెల వంటి వీరేమి చేసితిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. పాపము చేసిన వాడిని నేనే. ఆ ప్రక్షాళన అక్కడ జరిగించేసే, నన్ను శిక్షించు, నా తండ్రిని. వీళ్ళందరినీ ఏం చేయకు ప్రభువా. ఇది ఎవరి కోసం చేస్తున్నాడు? ప్రజల కోసం, ఇశ్రాయేలీల కోసం. తన సొంత కుటుంబం కోసం చేసుకోవట్లా. సో
తను ఏమైపోయినా బాధలేదు. సేమ్ మోసెస్ లాగానే దావీదు కూడా తన ప్రజలందరూ కూడా ఏమైవ్వాలి? రక్షింపబడాలి, కాపాడబడాలి. చేసిన తప్పు తనే అని గుర్తెరిగి ప్రజలందరి పక్షంలో తను నిలబడ్డాడు. నిలబడి ప్రభు సన్నిధిలో క్షమాపణతో కూడిన మరి ప్రార్థనలో మనకు కనపడే ప్రాముఖ్యమైన అంశము పరిశుద్ధపరచబడుట. ప్రార్థనలో మనకి కావలసిన ఉండవలసిన ప్రాముఖ్యమైన అంశము పరిశుద్ధ పరచబడుట. ఇది మూడవది. నాలుగవది చూద్దామా? ఎస్తేరు గ్రంథము, బుక్ ఆఫ్ ఎస్తేర్ 4వ అధ్యాయంలో చదివే ఆ మాట మరొకసారి చదువుదాం. 4వ అధ్యాయం 16వ వచనం అందరం చదువుదామా? 4:16. అయితే క్షమించండి, నేను నెహెమ్యా ఓపెన్ చేస్తాను. ఒక్క నిమిషం, అందరం తీద్దాం. అందరం తిని 4:16 అందరం చదువుదాం. ఎస్. నీవు పోయి శూషణ కోటనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఇక్కడ ఉంది. నేను నశించిన, ఎవరన్నారు ఈ మాట? భక్తురాలైన ఎస్తేరు గారు. మనం ఎన్నోసార్లు పెద్దలకి గౌరవిస్తూ ఉంటాం. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని గౌరవిస్తారు. మనకి బైబిల్ ప్రకారంగా మన సహవాసం మనం నేర్పించబడిన మాట అయ్యగారు అనే మాట ఎక్కడ మనం పదం వాడం, కానీ అన్నగారు అక్కగారు అనే వాడతాం. పెద్దల్ని గౌరవిస్తాం. చిన్నవాళ్ళు కూడా పెద్దవాళ్ళని, పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళని అన్నే కామన్ వర్డ్గా అది మనకు నేర్పించబడ్డాం. బైబిల్లోని క్యారెక్టర్స్లో ఉన్న గొప్ప గొప్ప భక్తులేంటి వారు ఏం తప్పు చేశారండి? అన్న వాక్యం చెప్పినంతసేపు నేను అదే గమనించుకుంటా ఉన్నా. ఆయన ప్రతి మాటలో ఎండింగ్లో అండి అంటున్నాడు. ఎందుకు అండి అనాల్సిన అవసరం ఉంది? తెలిసిన ప్లేస్లే కదా, కొత్త విశ్వాసాలు ఏం కాదు కదా. మనం ఏం పబ్లిక్ ప్లేస్లో ఎక్కడ సువార్త చెప్పట్లేదుగా, మందిరం లోపలే. ఎంత గౌరవం అండి, ప్రేమ అండి, రెస్పెక్ట్ అండి. మరి మనం బైబిల్లో ఎస్తేరు అని డైరెక్ట్గా పలికేస్తున్నాం అండి. ఎస్తేరు గారు అంటే ఏమో మంచిగా అనిపిస్తుంది, ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. లెట్ అస్ రెస్పెక్ట్ అవర్, మన పితరులు మనం గౌరవించడం మంచిదే, తప్పులేదు. అబ్రహాం గారు అంటే ఎంత మంచి మాట అండి. అబ్రహాం అంటే ఎంత గొప్ప వ్యక్తి అండి ఆయన. మనం అలవాటు లేదు మనకి. ఫస్ట్ నుంచి వాళ్ళ నుంచి ప్రాక్టీస్ చేద్దాం. ఇది కూడా ఇట్ ఈస్ ఎ న్యూ రెవల్యూషన్, కొత్త ప్రత్యక్షత, తప్పులేదండి. దెర్ ఈజ్ నో రాంగ్ ఇన్ దట్. అలవాటు చేసుకుందాం ఇది కూడా. ఈ భక్తురాలైన ఎస్తేరు గారి జీవితంలో ఒక గొప్ప పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లో ఆవిడ ఎలా రియాక్ట్ అయిందో చూద్దాం. 16వ వచనం చివరి మాట, నేను నశించెదను. ఈవిడి గారికి ఉన్న గొప్ప భారం ఏంటంటే ఆత్మల కొరకైన భారం. ప్రేయర్ ఫర్ ద సోల్స్. ఆత్మల కొరకైన భారము కలిగిన ప్రార్థన చేయవలసిన వారుగా మొర్దెకైని అడుగుతుంది. ఏమని అడుగుతుంది? ప్రజలందరినీ ఏం చేయమంటుంది? ఉపవాసము ఉండుడి, అన్నపానములు చేయకుండుడి, ఆత్మలు నశించిపోకూడదనే భారం. ఎవరికి ఉంది భారం బైబిల్లో? పరిశుద్ధుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన కారణమే అది. ఏంటంట? ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదు. ప్రతి ఆత్మ నరకంలో నుంచి ఎక్కడ అగ్నిలోంచి లాగబడి పరలోక రాజ్యంలో చేర్చబడాలి. ఏ ఒక్క ఆత్మ కూడా. అసలు నరకం అనేది తయారు చేయబడిందే, నరకము క్రియేట్ చేయబడింది ఎవరి కోసమో? తోయబడిన సాతాను వాడి దూతల కొరకంట, మనుషుల కొరకు కానే కాదంట. కానీ మనుషులు దేవుని ఆజ్ఞలను అతిక్రమించి, దేవుడి మాట వినక, దేవునికి విరోధభావంతో ఉండి, దేవుణ్ణి విసర్జించి, రీసెంట్గా మనం చూసాం కదా అమెరికా దేశంలో దేవుణ్ణి ఏం చేశారు? వాళ్ళు ఎక్కడ తీసుకొచ్చారు? ఏ స్థానానికి తీసుకొచ్చారు? దేవుడికి ఇచ్చిన స్థానం ఏంటి? వాళ్ళు 0. దరిద్రం ఏంటంటే ఆ 0 కనిపెట్టబడింది ఇండియాలోనే. వేరే దేశంలో ఆర్యభట్ట ఆయన కనిపెట్టాడు దాన్ని. వాళ్ళకి అంతకుముందు 0 తెలియదు అమెరికన్స్ కదా. ఎక్కడి నుంచి అటు వెళ్ళి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి దేవుడికి ఆపాదించారు. ఎంత దారుణం అండి, ఎంత దౌర్భాగ్యం అండి. దేవుడు ప్రేమించే దేవుడే, కరుణించే దేవుడే, క్షమించే దేవుడే, కానీ ఆయన ఉగ్రరూపం ఎవరు చూడలేరు. ఆయన దహించు, అక్కడ అదే తీసుకుని వచ్చాడు. అక్కడికి ఆయన నిరూపించుకున్నాడు. మన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఎస్తేరు గారు అదే చేసింది. నేను నశించిన బాధ లేదు, కానీ నా ఒక్కదాని కొరకు నేను ఉండి కూడా ఇక్కడ ఈ పని చేయకపోతే ఆమె వేస్ట్ అనుకుంది. ఆవిడ తీర్మానం తీసుకుంది, నిలబడి ఆత్మలను రక్షిస్తూ వచ్చింది. సో ఈ ప్రార్థన 5వ ప్రార్థన. 4వ ప్రార్థన ఏంటంటే ఆత్మల కొరకైనా ప్రార్థన చేయాలి. మొదటిగా దేని కొరకు ప్రార్థన చేయాలా? ప్రజల రక్షణ కొరకైనా ప్రార్థన. రెండవదిగా ఎటువంటి ప్రార్థన చేయాలి? రాత్రి మనము
త్యాగపూరితమైన ప్రార్థన. మనకి నష్టమైన బాధ లేదు. ఇందాక ఇప్పుడు చెప్పినట్లుగా అక్కడ ఎవరు చేశారంటే ఆ ప్రార్థన ఎవరు చేశారని మోషే గారు చేశారు. రెండో ప్రార్థన. మూడో ప్రార్థన ఎవరు చేశారు? దావీదు గారు తన ప్రజలను చిత్తగించిన ప్రభా, పాపం చేసిన వాడిను నేనే, వీరిని శిక్షించబాకు, నన్ను నా కుటుంబాన్ని శిక్షించని ఒప్పుకుంటూ వచ్చాడు. అలా కూడా మనము ప్రార్థన చేయవలసిన వారు. ఇది పరిశుద్ధత కొరకైన శాంక్టిఫికేషన్ జరగాలి. ఆ ఫీనిహాస్ ఏం చేశాడు? బళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళి పొడిచాడు? ఈ వ్యక్తిని గుండెలో పొడిస్తే ఆ వ్యక్తి గుండెలోంచి బయటికి, ఇద్దరు వ్యక్తుల్లో కూడా బళ్ళం ఎప్పుడు దిగబడిందో పరిశుద్ధత ఆరంభించబడింది. అప్పుడు ఏమైంది? దేవుని యొక్క ఉగ్రత ఆపివేయబడింది, ఆ తెగులు ఆపివేయబడింది కదా. అటువంటి కసితో కూడిన భక్తులుగా ఫీనిహాస్ గారు లాంటి మనసు కలిగి ప్రభు ప్రజల మధ్యలో పాపము ప్రబలిపోతుంటుండగా మనందరం కూడా శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడిన వారమై పరిశుద్ధపరచబడుట కొరకై ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. ఇది మూడవది. ఎస్తేరు గారి జీవితం మనం చూస్తాం. ఆవిడ ఆత్మల కొరకైన భారం కలిగి ప్రార్థన చేస్తాం. ఇదే ఎస్తేరు గ్రంథం నుంచి, ఇదే 4వ అధ్యాయం నుంచి మార్చి 1, 2, 3 వచనాలు చదువుకుని ముందుకు వెళ్తాం. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి, చదవండి అందరు చదవండి, మీరు చదవండి కూడా. గోనె కట్టుకొని కొనినవాడు, చదవండి, రాజగుమ్మమున ప్రవేశించకూడదన్న ఆజ్ఞ కలదు. 3వ వచనం. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసం ఉండి మహాదుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. ఈ ప్రార్థన మనకి ఏం కనబడుతుంది? ఎవరి ప్రార్థన ఇది? ఎవరితో స్టార్ట్ అయింది ఈ ప్రార్థన? మొర్దెకై గారితో స్టార్ట్ అయింది. ఏం చేస్తూ వచ్చాడు ఆయన? దేనికోసం ప్రయత్నం చేస్తున్నాడు ఆయన? ప్రజలందరికీ ఏం జరగాలని ప్రయత్నం చేస్తున్నాడు? క్షేమము కోరాడు. క్షేమము. ఇట్ ఈస్ ద ప్రేయర్ ఫర్ సేవింగ్ ద పీపుల్, టు సేవ్ ద వరల్డ్. వై లార్డ్ జీసస్ కేమ్ ఇంటు దిస్ వరల్డ్. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు? రక్షించుట కొరకు, ప్రజలను రక్షించుట కొరకు. క్షేమము, కాపుదల, ప్రార్థన, దాని కొరకు ప్రార్థన చేయాలి. ప్రజల యొక్క క్షేమము, దాని కొరకు ఆయన ఏం చేస్తాడు? ఆయన గోనె పట్టు కట్టేసుకున్నాడు, ఆయన బూడిద పోసేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పట్టణం మధ్యలోకి వెళ్ళిపోయాడు. ఎలాంటి ప్రార్థన చేశాడు? శోకముతోనూ రోదనముతోనూ ప్రార్థన చేశాడు. తన కొరకు చేసుకోలే, ప్రజల కొరకు చేశాడు. ఇక్కడ మనం కూడా ఇలాంటి ప్రార్థన చేయడానికి అలవాటు చేసుకుందాం. మన జీవితాలలో కూడా ఇప్పుడు దాకా ఇటువంటి ప్రార్థన చేయకపోతే ప్రభు ఈ రాత్రి మనల్ని ప్రేరేపిస్తుంటుండగా ఈ తెల్లవారుజామున ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్న మాటలను హృదయం అందించుకొని ఈ 5వ విషయం మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఇది మొర్దెకై గారి ప్రార్థన. ఈ ప్రార్థన మనకి ఏం కనబడుతుందంటే ప్రజల క్షేమం కొరకు, ప్రజల కాపుదల కొరకు ప్రార్థన చేసిన మొర్దెకై కనబడుతున్నాడు. ఇది 5వది. 6వది చూద్దామా? దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము చదవండి. 16 నుంచి చదవండి. దానియేలు 2వ అధ్యాయం 16 నుంచి. అప్పుడు దానియేలు ఓకే, తన ఇంటికి పోయి స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును అజర్యాకును సంగతి తెలియచేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు. అందరూ చెప్పండి నాతో కలిసి. పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని ప్రార్థనలో హెచ్చరిక కనబడుతుంది. ప్రార్థనలో ఎవరి ప్రార్థన ఇది? దానియేలు గారి ప్రార్థన. దేని కొరకు ప్రార్థన? వాళ్ళ జనాంగము, తన యొక్క 3 స్నేహితులు వారు ఏమైపోకూడదంట? నశించిపోకూడదంట. వారు నిలబడాలి, ప్రభు యొక్క ఘనత కొరకు నిలబడాలి. సో దిస్ ఇస్ ఎ ప్రేయర్ ఫర్ సర్వైవల్, మనుగడ కొరకైన ప్రార్థన. ఎవరు సర్వైవ్ అవ్వాలి ఇక్కడ? దానియేలు సర్వైవ్ అవ్వాలి. తన స్నేహితులు 3 కూడా, మొత్తం నలుగురు మరి దేవుని కొరకు నిలబడిన తర్వాత మనం మిగతా అధ్యాయాలు ఇందాక అన్న చెప్పిన వాక్యాలు మనం చూసాం. దేవునికి నామానికి ఘనత మహిమ వచ్చింది వారి వల్ల. వారిని గొప్ప స్థానంలో ప్రభు ఉంచాడు, అతి ముఖ్యమైన స్థానంలో ప్రభు ఉంచాడు. కారణం ఇక్కడ ప్రార్థన చేయమని దానియేలు ఏం చేశాడు? 18వ వచనం చివరి మాటలో
వేడుకొనుడని అనగా ప్రార్థన చేయమని వారిని, తన స్నేహితులను హెచ్చరిస్తు. నువ్వు కూడా నీ స్నేహితుల్ని హెచ్చరిస్తున్నావా ప్రార్థన చేయమని? అందుకే నీ జీవితంలో ఒక ఐడెంటిటీ లేకుండా పోయింది. మనుగడ ఏదో ఉన్నావు, క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఈ లోకంలో జీవిస్తున్నావు, వెళ్ళిపోతుంది, నెట్టుకెళ్ళిపోతున్నావు, జానేదో అంటున్నావు జీవితాన్ని. దేవుడు కోరేది అది కాదు. దేవుడు హీ వాంట్స్ టు కీప్ యూ ఇన్ ద టాపెస్ట్ పొజిషన్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆయన ఒక గొప్ప స్థానంలో ఆయన నిన్ను నిలబెట్టాలని ఇష్టపడుతున్నప్పుడు నీ ప్రార్థన ఎలా ఉండాలంటే హెచ్చరికతో కూడిన ప్రార్థన. అది దానియేలు జీవితంలో మనం చూస్తాం. దానియేలు సామాన్యమైన వ్యక్తి కాదు. దానియేలు ఆయన ఇందాక చెప్పబడినట్లుగా బహుప్రియుడు, మై బిలవ్డ్. నీ జీవితంలో యేసు ప్రభు వారి బాప్టిజం తీసుకుని బయటకు వచ్చినప్పుడు ఆయన గురించి చెప్పబడిన మాట ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు, ఈయనన్నా ప్రియ కుమారుడు, హీఈస్ మై బిలవ్డ్ సన్. బహుప్రియుడైన కుమారుడు ఆయన. భూమి మీద ఉండగా, భూమి మీద యేసు ప్రభు వారు పుట్టకముందు ఆ యొక్క దానియేలు గారిని ప్రభువు ముందుగానే ఏం పిలిచాడు? ఆ టైటిల్ పొందుకుంటే అంత ఈజీ కాదు. ప్రతి ఒక్కళ్ళు పరిగెత్తారు. బహుమానము ఫస్ట్ పొజిషన్ ఎంతమందికి వస్తుంది? మనం ఆ ఒక్కరిలో ఉండాలి. దట్ షుడ్ బి అవర్ ఇంటెన్షన్. మన యొక్క కోరిక అది అయి ఉండాలి. దానియేలు ప్రార్థనలో మనకు కనపడేది మనుగడ కోసం ప్రార్థన, ప్రేయర్ ఫర్ సర్వైవల్ ఆఫ్ హిస్ పీపుల్. అండ్ తన కొరకు, తన స్నేహితుల కొరకు కూడా వారిని ఎంకరేజ్ చేస్తూ, హెచ్చరిస్తూ, వారిని దగ్గర కూర్చోబెట్టుకుని అందరూ కలిసి మోకరించి ప్రభు సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేస్తూ వచ్చారు. చాలా ప్రాముఖ్యమైన విషయం. 6వది, 7వది చూద్దామా? ముందుకు వెళ్దాం. చివరి చూసి ముందుకు వెళ్దాం. నాకు ఇవ్వబడిన సమయం కూడా అయిపోయింది. చివరి చూద్దాం. అపోస్తుల కార్యములు, కొత్త నిబంధన నుంచి ఒక వచనం చూసి ముగించుకుంటాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో అందరం కలిసి మొదటి 2 వచనాలు చదువుతాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరిచి నాతో కలిసి చదవండి. 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకును బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. అది ఆ దినములు పులియని రొట్టెల పండుగ. మనకు తెలిసిన సంఘటనే, జరిగిన సంఘటనే, వ్రాయబడిన మాటలు 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో. అనేకులను లేక కొందరిని, హేరోదు రాజు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొనబడిన ప్రజలు ఇక్కడ కనబడుతున్నారు. ఈ అపోస్తల కార్యములు 12వ అధ్యాయము మనం మొత్తం ధ్యానం చేయగలిగినట్లయితే చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ రాయబడినాయి. అయితే అన్ని చెప్పను కానీ 12 వచనం ఒక్కసారి ఎవరైనా చదవండి గట్టిగా. 12 ఇట్లు ఆలోచించుకొని మరియ ఇంటికి వచ్చేసాడు. వచ్చి ఊరినే కూర్చోాల. అనేకులు ఉన్నారు ఆల్రెడీ, వాళ్ళతో ఇతను కూడా కూడాడు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంట? దేనికోసం చేస్తున్నారు వీళ్ళందరూ ప్రార్థన? వాట్ ఈజ్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద ప్రేయర్? వాళ్ళు చేసే ప్రార్థన యొక్క ఉద్దేశం ఏంటి? అప్పటికే ఇక్కడ జరిగిన సంఘటనలు మనకు తెలుసు. మన హిస్టరీ చెప్పట్లేదు ఇప్పుడు, నేను టైం కూడా సరిపోదు. కానీ ప్రభువు పరిచర్య ఆరంభించబడింది, ప్రభువు పరిచర్య కొనసాగించబడుతుంది. ఇక్కడ పట్టుకుంది ఎవరిని? ప్రాముఖ్యమైన వ్యక్తిని పట్టుకున్నారు. ఎవరైనా? 3వ వచనంలో పేతురు. పరిచర్యకు ప్రాముఖ్యమైన మూలస్తంభమైన పేతురు గారే పట్టుబడ్డాడు. ఇప్పుడు ఆయన విడుదల కావాలి. ఆయన విడుదల ఏం జరుగుతుంది? ఏం ఆగిపోకుండా జరుగుతుంది? ప్రభు పరిచర్య. దిస్ ఇస్ ఎ ప్రేయర్ ఫర్ సర్వీస్ ఆఫ్ ద గాడ్. దేవుని ప్రజల పరిచర్య, ప్రజలు చేయవలసిన పరిచర్య, సంఘస్థులు చేయవలసిన పరిచర్య. ఈ పరిచర్య ఆగిపోకుండా ఉండాలంటే ఏం జరగాలి? ప్రార్థన జరగాలి. ప్రభు సంఘం కట్టబడాలంటే, సీయోను సంఘం ద్వారకా తిరుమల కట్టబడాలంటే ఏం జరగాలి? ప్రార్థన జరగాలి. ఎందుకు ఇంకా లేట్ అవుతుంది? ఎందుకు ఇష్యూస్ వస్తున్నాయి? ఎందుకు ఎదిరింపులు వస్తున్నాయి? ప్రార్థన లేమి అనే విషయాన్ని పరిశుద్ధాత్ముడు ఎర్లీ అవర్స్లో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమ దేని బిడ్డలను వచ్చుకొనొద్దు. నా మాటలు కాదు, దేవుని మాటలు. దేవుడు ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనకు జ్ఞాపకం చేశాడు. 12వ అధ్యాయం 12వ వచనంలో ఏమైపోయారు వాళ్ళు? అనేకులు కూడారు. దే కేమ్ టుగెదర్. దేనికోసం కూడారు? ముసలమ్మ ముచ్చట్ల కోసం కాదు, టైంపాస్ కోసం కాదు, కానీ దే ఆర్ డూయింగ్ ఓన్లీ వన్ థింగ్. అక్కడ రాయబడిన మాట పెద్ద అక్షరాలు రాయబడింది, ప్రార్థన చేయు రాత్రి. మనం ఇక్కడ చేరిన కారణం కూడా అదే. సర్వీస్, ప్రభు సేవ ముందుకు కొనసాగాలి. సేవ ముందుకు జరిగితే అన్నీ జరుగుతాయి, అన్నీ సెట్ అయిపోతాయి. సేవ ఎక్కడైతే ఆటంకపరచబడుతుందో అక్కడ ఇంకా మిగతాయి కూడా అన్నీ కుంటుపడిపోతాయి. సేవ కొరకు మనం ఏం చేయాలంటే త్యాగం. ఇందాక చెప్తున్నాడు సహోదరుడు, ప్రభు పరిచర్య ఎవరో ఇచ్చారు, ఎవరో ఇవ్వలేదని ఆగదు. ఆయన పరిచర్యను కొనసాగించుకుంటాడు. మనము చేయవలసిన బాధ్యత, దేవుడు మనం బుధస్కంధాల మీద పెట్టిన బాధ్యత ప్రార్థన చేయాలి.
నేను సువార్త చెప్పలేనన్నా, నాకు మాటలు రావన్నా, ఓకే, సువార్తకి వెళ్ళిన వాళ్ళ కోసం మందిరంలో కూర్చొని మోకరించి ప్రార్థన చేయి. నువ్వు ఉన్న స్థలంలో మోకరించి ప్రార్థన చేయి. మిషనరీస్ కోసం చేయి. ఎంతోమంది ఎన్నో ప్రాంతాలలో హింసలు పెట్టబడుతుందా, సహోదరుడు చెప్తున్నాడు అదే మాట. ఎన్ని నాకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. హింసలు పెట్టబడుతున్నారు. మరి వాళ్ళని ఏమంటారంటే మ్యాటీర్స్ అంటారు. కొంతకాలానికి వాళ్ళు ఏం చేస్తారంటే, ఏం చెప్పండి, బ్రతికుండగానే ఏం చేస్తారు, వాళ్ళని ప్రభు కొరకు హతసాక్షులుగా నరకబడే వాళ్ళు ఉన్నారు, కాల్చబడే వాళ్ళు ఉన్నారు, ఎడ్వబడే వాళ్ళు ఉన్నారు, కాలు చేతులు కట్టి సముద్రంలో పడేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజుల్లో జరుగుతున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరి కొరకు మనం ఏం చేయాలంటే కన్నీరు కార్చాలి. మనం ఎప్పుడైతే కన్నీరు కార్చామో మన ప్రార్థన ప్రభు సన్నిధికి ఏం అడ్డాలు రావు, అన్నీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. అయితే మనము చేయవలసిన విధానంలో చేయాలి. మరి ఇంకొక మాటను మరి చెప్పమంటే చెప్తాను. నా సమయం అయిపోయిందంటే ఆపేస్తాను. ఒక 1 minute చెప్పమంటే చెప్తా. మీరు చెప్పమంటే చెప్తా. అందరూ ఓకే చెప్పట్లేదు. కొంతమంది చెప్తున్నారు, అన్న నిద్ర వస్తుందన్న, ఇంకేం చెప్తావు, కొంచెం ప్రార్థన స్టార్ట్ అయితే ఒక్కొనికి వేస్తామని అంటే మీ ఇష్టం, ఆపమంటే ఆపుతా. జనరల్గా నేను కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఎవరైనా ప్రార్థన చేస్తుంటే ఏకీపించేటప్పుడు ఒకటి వస్తుంది మన దగ్గర, మెడల మీద వచ్చి కూర్చుంటుంది. అది నిద్రదేవత, దాన్ని మనం తోలేయాలి. అలా చేయకుండా మనం దాన్ని కంటిన్యూ దమ్మ కూర్చోమంటే అది కూడా మనం బుజ్జ పెడుతుంది. అక్కడ దాకా వెళ్ళకుండా ఇంకో 2 మాటలు చూద్దాం. ఏం లేదు, అత్యవసర ప్రార్థన ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ కానీ సబ్జెక్ట్ కానీ మనకి ఇవ్వబడినప్పుడు మన మందిరాల్లో మనం చేసేది ఏంటంటే, అందరూ చేసేది అదే ప్రార్థనలో మనం ఇప్పుడు దాకా చూసిన చాలా విషయాలు చెప్పేశాను మీకు. చాలా అంటే 4-5 మెసేజ్లు వెళ్ళి ఒక మెసేజ్లో చెప్పేశాను. అన్నగారు వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, ఛాన్స్ దొరికింది కదా నేను ఏకేసుకుంటున్నాడు. దేవుడు నాతో మాట్లాడిన మాటలు మీతో మాట్లాడుతాను. ఈ విషయాలు ఏంటంటే, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి ప్రార్థనలో కొన్ని ప్రాముఖ్యంగా ఉండవలసిన లక్షణాలు ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు మనం చూసిన విషయాలన్నీ కూడా దేనికోసం ప్రార్థన చేయాలి, ఇవన్నీ కూడా లింక్డ్ విత్ పీపుల్, ప్రజల కొరకు. ఇవన్నీ కూడా మనం ఏం చూస్తాం, 7 విషయాలు చెప్తున్నాం ఒకసారి. మొదటి ప్రజల కొరకు రక్షణ, రెండోది ప్రజల కొరకు త్యాగం, మూడోది ప్రజల కొరకు వారి పరిశుద్ధత కొరకు, మనం పరిశుద్ధపరచబడాలి, వాళ్ళు పరిశుద్ధపరచబడాలి, వాళ్ళ యొక్క ఆత్మల కొరకు, తర్వాత ప్రజల క్షేమం మరియు కాపుదల కొరకు, తర్వాత ప్రజల మనుగడ, మన మనుగడ, విశ్వాసుల మనుగడ, అన్యుల యొక్క మనుగడ కోసం కూడా. రాబోతున్నాయి కాలాలు, బైబిల్ కూడా పట్టుకుని పబ్లిక్లో తిరగనివ్వరు. అది ఆల్రెడీ చాలా దేశాల్లో ఉంది, మన దేశంలో కూడా ప్రవేశపెట్టబడుతుంది. సో మనకు మనుగడ లేదు అంటే, క్రైస్తవ్యం లేదంటే ఏంటి పొజిషన్? మనం ప్రార్థన చేయట్లేదని. మన మనుగడ ఉందంటే మన ప్రార్థన ఉంది. వెన్ ప్రేయర్ ఈజ్ అలైవ్ యు ఆర్ అలైవ్, వెన్ ప్రేయర్ ఈజ్ డెడ్ యు ఆర్ ఆల్సో డెడ్. అది గుర్తుపెట్టుకుందాం, ఎప్పుడు మర్చిపోవద్దు. తర్వాత 7వది ఏం చూసాం, సేవ కొరకైనా ప్రార్థన. ప్రజలు కూడా సేవలో వాళ్ళు పాలుభాగస్తులు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సేవకుడే, గుర్తుపెట్టుకుందాం. తర్ఫీదైనా సేవ పరిచయం చేస్తున్న సేవకుడు కాదు, కానీ ప్రతి విశ్వాసి కూడా ఒక సేవకుడు. నేను మా మందిరంలో ఎప్పుడు చెప్తా ఉంటాను, విశ్వాసులకి ఆ ఫీలింగ్ ఉండకూడదు. వాళ్ళు సేవ చేస్తున్నారు, వాళ్ళు వాక్యం చెప్తున్నారు, వాళ్ళు అన్ని పనులు చేస్తున్నారు, మేము చేయట్లేదు కాదు. మీరు కూడా మీకు మీ లెవెల్లో మీకు దేవుడు ఇచ్చిన తలాంతులను సువార్త చెప్పొచ్చు, సాక్ష్యం చెప్పొచ్చు, కరపత్రాలు పంచవచ్చు, రకరకాల సేవ చేయొచ్చు. మందిరం క్లీనింగ్ కూడా సేవే కదా. మందిరంలో ఏదైనా నువ్వు సమకూర్చగలిగితే అది కూడా సేవే. సో అన్ని రకాలుగా సేవ చేయడానికి మనం ముందుకు వెళ్దాం. అత్యవసరమైన ప్రార్థన కొరకై మన విశ్వాసి, ఒక రక్షింపబడిన విశ్వాసి కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన, ఇప్పుడు నేర్చుకున్న భక్తుల యొక్క జీవితాల నుంచి ఈ మాటలు తీసుకున్నాను నేను. మొదటిది ఎవరి గురించి ఆలోచించాం మనం, ఎవరి గురించి మాట్లాడుకున్నాం? ఇప్పుడు 7 మాటల్లో మొదటి మాట, రక్షణ కొరకు ఎవరు ప్రార్థన చేశారు? అబ్రహాము జీవితంలో ప్రార్థన చేయాలనే కోరిక మనందరికీ కూడా ఉండవలసింది. ప్రార్థనలో ప్రాముఖ్యమైన క్యారెక్టరిస్టిక్ అంటారు, తెలుగులో ఏమంటారంటే గుణలక్షణం ఏంటంటే ద డిజైర్ టు ప్రే. మొదటిది చెప్పండి, కోరిక. నాతో చెప్పండి, కోరిక. చెప్పండి గట్టిగా, నాతో చెప్పండి, కోరిక. చెప్పండి. మనందరికీ ఉండవలసింది ప్రార్థన చేయాలనే కోరిక. దాన్ని నా భాషలో నేను చెప్తా కసి అంటాను, నా భాషలో నేను అంటాను అత్యాసక్తి అంటాను, నేను మాట్లాడుకునే మాటలు నేను ఏమంటానంటే కసి, లేదా పట్టుదల, లేదా ప్రసవ వేదన అని కూడా అనొచ్చు. అంత పట్టుదలతో ప్రార్థన, కోరిక. ఎవరికి ఉంది ఆ కోరిక? మనం చూసిన వ్యక్తుల్లో అందరికీ ఉంది. ప్రాముఖ్యంగా మనం చూసుకున్న ఆర్డర్ వైజ్ వద్దాం. అబ్రహాం గారి జీవితంలో హీ హ్యాడ్ అ డిజైర్ టు ప్రే, కోరిక కలిగిన ప్రార్థన. మన ప్రార్థనలో కోరిక ఉండాలి. రెండోది మోషే గారి జీవితం చూసాం. మోషే గారి జీవితంలో ప్రార్థన మనకు కనపడేది డెడికేషన్, అంకిత భావం. మొగల మీద పడిపోతాడు, ప్రభు పాదాలను పడి, నా పేరు తీసేసిన పాదాలు ప్రభు, మీ యొక్క గ్రంథం నుంచి నా పేరు తుడిచిపెట్టి నా ప్రజలను మాత్రం మీరు కాపాడు. అంత డెడికేషన్, అంకిత భావంతో ప్రార్థన చేయాలి. వీ షుడ్ హ్యావ్ అ డిజైర్ టు ప్రే, కోరికతో ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలో కోరిక అనేది ఉండాలి. రెండో చెప్పండి, అంకిత భావంతో. ఎప్పటికీ మర్చిపోకూడదు ఈ విషయాలని కదా. మరొకసారి దేవుడు మీ మధ్యలో నుంచి ఉంటానికి నాకు అవకాశం ఇస్తాడో లేదో తెలియదు, మనం ఈ లోకంలో ఉంటామో లేదో తెలియదు, ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, లేదా ఏదైనా జరగచ్చు. మరొక అవకాశం ఉందో లేదని ఒకసారి నేను మీ టైంని వేస్ట్ చేస్తున్నాను, మీ టైంని కిల్ చేస్తున్నాను, మీరు ఏమని అనుకోండి.
ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ 2 more minutes, ఐ క్లోజ్ ఇట్ అప్. అయిపోయింది. కోరిక, తర్వాత అంకిత భావం, డిజైర్ అండ్ డెడికేషన్. మూడోది దావీదు గారి జీవితంలో, దావీదు కీర్తనలన్నీ మీరు గమనించండి, ప్రతి కీర్తనలో మనకి ఏం కనబడుద్ది అంటే డివోషన్, భక్తి భావం. మన ప్రార్థనలు ఏమి ఉండాలి? భక్తితో చేయాలి ప్రార్థన. ఏదో దేవుడికి కమాండ్ చేయకూడదు, దేవుని సంగతి తగ్గించుకుని భక్తితో కూడిన ప్రార్థన మనము చేయవద్దులమై ఉన్నాం. డేవిడ్ హ్యాజ్ అ డివోషన్, అబ్రహాం హ్యాజ్ అ డిజైర్, మోసెస్ హ్యాడ్ డెడికేషన్. 4వ వ్యక్తి ఎవరు చూసాం? ఎస్తేర్ గారి జీవితంలో ఏమని చెప్పండి? క్రమశిక్షణ ఉంది, డిసిప్లైన్. అందరినీ సమకూర్చింది కదా, అందరినీ దేవుడి దగ్గర తీసుకుని అందరినీ ఉపవాసం ఉంచింది, అందరినీ మేనేజ్ చేయగలిగింది. షీ హ్యాస్ అ గుడ్ మేనేజరియల్ స్కిల్స్, ఆమెకి ఎంతో అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉన్నాయి, డిసిప్లిన్ ఉంది ఆవిడ దగ్గర. అందరికీ ఆర్డర్స్ వేసేసింది, రాణి స్థితిలో ఉంది, స్టేజ్లో ఉంది, మొదకే గారికి చెప్పింది, ప్రజలందరికీ చెప్పమని చెప్పింది. సో ఒక క్రమశిక్షణతో కూడిన ప్రార్థన ఆవిడలో మనకు కనపడుతుంది. డిసిప్లిన్ అనేది చాలా ప్రాముఖ్యం. ప్రార్థన ఎడబెడ చేయకూడదు, ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. మన ప్రార్థనలో డిసిప్లిన్ చాలా ప్రాముఖ్యమైంది అని గుర్తుపెట్టుకుందాం. తర్వాత ఎవరున్నారు? మనం ఎస్తేర్ గారి యొక్క బాబాయ్ లేక ఆయన పేరు మొర్దెకై. ఆయన జీవితంలో, ఆయన ప్రార్థనలో ఒకటి కనపడుతుంది మనకి, డిటర్మినేషన్, సంకల్పంతో కూడిన ప్రార్థన. ఎంత డిటర్మినేషన్ అంటే గొనిపట్టు కట్టేసుకున్నాడు. ఎంత డిటర్మినేషన్ అంటే చాలా తక్కువ మంది చేస్తారు ఆ పని, బూడిదేసేసుకున్నాడు. ఎంత డిటర్మినేషన్ అంటే ఆజ్ఞ ఉంది ఆ గొనిపట్టుకున్నాడు అక్కడ రాకూడదని, కానీ అక్కడికి వెళ్ళిపోయాడు. ఏదైతే అది అవుద్ది, నా ప్రజలు రక్షింపడాలనే ఒక సంకల్పం, పట్టుదల, ఆ యొక్క తీవ్రమైన సంకల్పం. సో మన ప్రార్థనలు ఏముండాలి? 5వ డి ఏంటండి? డిటర్మినేషన్. 6వ డి చూద్దామా? 6వ వ్యక్తి ఎవరండి? దానియేల్ గారు. ఆయన జీవితంలో ఏం కనబడుతుందండి? దినమునికి ముమ్మారు అనగా ఏం గుర్తొస్తుంది మనకి? డ్యూటీ, విధి, బాధ్యత. రోజుకి 3 సార్లు అయినా యెరూషలేముతో తన కిటికీలు తెరిచి మోకాళ్ళలోని ఒక డ్యూటీలాగా చేసుకున్నాడు ప్రార్థన తన జీవితంలో. హీ హ్యాస్ మేడ్ ప్రేయర్ యాజ్ ఎ డ్యూటీ ఇన్ హిస్ లైఫ్. రోజు పొద్దున్న డ్యూటీకి వెళ్తారు చాలామంది ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఒకరోజు వెళ్ళకపోతే ఏమైంది? శాలరీ కట్ అవుద్ది, లేకపోతే కొందరు లాస్ అప్ అవ్వకుండా మనకు కొన్ని లీవులు ఉంటాయి, అవి కూడా అయిపోయి మనం మానేది డ్యూటీ మానేది ఏమైంది? అలా ప్రార్థన మానేసిన ప్రభు దగ్గర నుంచి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. సో మన ప్రార్థన డ్యూటీగా చేసుకుని ప్రార్థన చేద్దాం. చివరిది మనకి మన ఈళ్ళు కనబడ్డారు. ఎవరు కనబడ్డారు? యూదులు కనబడ్డారు. లేక కొత్త నిబంధన సంఘం కనపడింది. సంఘంలో ఎవరున్నారు? సంఘ సభ్యులు. వారి దగ్గర ఏం కనపడింది? వారి ప్రార్థనలో అది 7వ వాళ్ళే కదా, అపోస్తల కార్యాలను చదివాం వాళ్ళ గురించి. వాళ్ళందరూ కలిసి కూడి ప్రార్థన చేయించున్నారు. వాళ్ళ దాంట్లో ఏం కనబడుతుంది అమ్మా? అర్హత అంటే సందర్భం డీలోంచి తీసుకున్నాం కదా, డిజర్వింగ్ ప్రేయర్. ఆయన ప్రార్థనలో యోగ్యమైన ప్రార్థన, మహత్వపూర్వకమైన ప్రార్థన. పర్ఫెక్ట్ తెలుగు వర్డ్ డిజర్వింగ్ అనే మాటకు బైబిల్ ప్రకారంగా మహత్వపూర్వకమైన లేక యోగ్యతతో కూడిన అర్హమైన ప్రార్థన. ఇక్కడ ఎవరు కనబడుతున్నారంటే ద చర్చ్ ఆఫ్ న్యూ టెస్ట్మెంట్, క్రొత్త నిబంధన సంఘం కనబడుతుంది. 7 వ్యక్తులను చూసాం, వాళ్ళు చేసిన ఎటువంటి ప్రార్థన చేశారో చూసాం, దేని కొరకు ప్రార్థనలు చేశారో చూసాం, వాళ్ళ ప్రార్థనలు ఏముందో కూడా చూసాం. దానికన్నా ముందు ప్రార్థనలో ఉండవలసిన 3 ప్రాముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకుందాం. ధైర్యము, దేవుని సంకల్పము, 3వ విషయము ప్రభు యొక్క పరిశుద్ధాత్మ సహాయము. ఈ 3 విషయాలు ఇప్పుడు గుర్తుపెట్టుకుని మొదటి జీవితం ద్వారా పర్సనల్ ప్రేయర్ నేర్చుకున్నాం. అలాగే యూదుల యొక్క ప్రార్థన ద్వారా ఫ్యామిలీ ప్రేయర్ నేర్చుకున్నాం. అలాగే చెప్పండి, ఎస్తేరు ప్రార్థన ద్వారా సంఘ ప్రార్థన, సొసైటీ ప్రేయర్ నేర్చుకున్నాం. దేవుడి వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆస్వాదించను కాక ప్రార్థనలో ప్రవేశిస్తాము. అన్నగారు వచ్చి లీడ్ చేస్తారు.